తనొచ్చేసి పీజీ కంప్లీట్ చేసి, బీఈడీ కంప్లీట్ చేసి, ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ కంప్లీట్ చేసి, బీఈడీ కంప్లీట్ చేసి, బ్యూటీ ఇండస్ట్రీలో ఒక ఎగ్జిక్యూటివ్ అంటే ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి తను రిప్రజెంటేటివ్‌గా వర్క్ చేసి, ఒక ట్రైనర్‌గా ఉంటూ, ఈ యొక్క ఫార్మాస్యూటికల్ పట్ల ఒక డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సనాలిటీ నన్ అదర్ దాన్ Pavani Suresh sir, Ruby Executive from Rajamandri. ప్లీజ్ వెల్కమ్ సార్. స్టార్ట్ ద సెషన్ సార్. ఒక్కసారి మనం అందరం కూడా వీడియోస్ ఆన్ చేసుకొని విత్ హార్ట్ సింబల్ తో సార్ ని ఇన్వైట్ చేద్దాం. హార్ట్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వామ్ వెల్కమ్. అందరికీ శుభ సాయంత్రం అండి. ఫ్రమ్ టీమ్ అన్యం నుంచి నా పేరు సురేష్, రూబీ ఎగ్జిక్యూటివ్ ఇండస్ట్రీవాలో వర్క్ చేస్తున్నాను. అండ్ ఈరోజు చక్కటి సెషన్ నాకు ఇచ్చిన మన మెంటర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ హరి సార్. మమ్మల్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు మీకు హార్ట్ఫుల్గా హార్ట్ ఇస్తున్నాం. అండ్ ఇంకా సమయం ఉంది మిత్రమా, మనకి ఈరోజు చక్కటి సెషన్ ప్రతిరోజు వినేదే మనం వినగా 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 ఏదో ఒక రోజు మనకి ఇందులో ఏదో ఒక పాయింట్ నచ్చుతుంది. అక్కడి నుంచి మన కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మోర్ అండ్ మోర్ పీపుల్కి ఈ అవకాశం ఇవ్వండి. మనం ఒక్కరిమే తీసుకుంటే అది మన ఇంటితోటి ఆగిపోతుంది. 10 కుటుంబాలకు కనుక ఇది పంచగలిగితే మన ఊరు, మన ప్రాంతం, మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది మన కంపెనీ చైర్మన్ గారి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు ఈ సెషను అసలు మన కంపెనీ ఎక్కడది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని మోటో ఏంటి, ఎందుకు ఇది కామన్ మ్యాన్ని పైకి తీసుకురావాలనుకుంటుంది, దానికి వీళ్ళెంచుకున్న రంగం ఏమిటి, సో ఇట్లాంటివి ఇప్పుడు ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. సో దానికి కంపెనీ ఎంచుకున్న రంగం ఏమిటి, దాంట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి సవివరాలన్నీ కూడా మనకి ఇందులో పొందుపరచడం జరుగుతుంది. సో మనము కంపెనీ నుంచి ఈరోజు విఓపి అనే యొక్క సెషన్లో ఉన్నామండి మనం. సో ఏంటి విఓపి అంటే వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటుంది. వివా అంటే మన కంపెనీ పేరండి, ఇండస్ వివా. మన ఇండస్ వివా ఒక ఓరియంటేషన్ ఇస్తుంది. మన కంపెనీని నమ్ముకొని మన కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, లేదా మన కంపెనీ ప్రొడక్ట్లు వాడుతున్న వాళ్ళకి కానీ, ఇరువురికి కూడా అసలు మన మోటో ఏమిటి, ఎంత స్టాండర్డైజేషన్తో మనం ఉంటున్నామని రైట్ పాత్లోకి తీసుకెళ్ళడమే ఈ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ప్రధానమైన ఉద్దేశం. సో ఈ యొక్క ఓరియంటేషన్లో మనకి కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు మనకి వస్తాయి. సో ఇక్కడ ఒక స్లైడ్ మనకి కనపడుతుందండి, ఒక్క నిమిషం సార్. ఓకే సార్, సారీ ఫర్ ద డిస్టర్బ్. మేడం ఒక్క వీడియో మీకు పంపించాను మేడం. సార్ అదేనా నాకు పంపించిన నేను? ఆ, అదే అదే జస్ట్ ఇప్పుడే పంపించాను సార్. అది నేను అడిగినప్పుడు ప్లే చేయండి సార్, ఒక జస్ట్ ప్లే చేయండి. సో ఈ యొక్క స్లైడ్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇయర్ ఉంది, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంది. ఇది 1960 నుంచి 2040 వరకు. క్లియర్ గణాంకాలండి. ఒక కుటుంబం ఎంత మనీ ఉంటే సస్టైనబుల్గా జీవనం సాగించవచ్చు అనేది కంపెనీ మనల్ని అడుగుతున్న ఒక ప్రశ్న. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది ఎట్లా ఉంది 1960 నుంచి 2040 వరకు ఎలా ఉండబోతుంది. 1960లో 100 రూపాయలు ఒక చిన్న కుటుంబానికి, అంటే భార్యాభర్త మహా అయితే 2 పిల్లలకి సరిపోయేదంటండి సస్టైన్గా వాళ్ళు కావాల్సినవి కొనుక్కోవడానికి. 1980 అంటే 20 సంవత్సరాల తర్వాత 100 కాస్త 1000 రూపాయలుగా మారింది. చిత్రం ఏంటంటే ఆ 100 నుంచి ఖర్చులు 1000కి పెరిగినాయి, కానీ 60 నుంచి 80కి వచ్చేసరికి జీతాలు మాత్రం పెరగలేదంట. 1980 నుంచి 2000 సంవత్సరానికి వచ్చేసరికి 20 ఇయర్స్ తర్వాత ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ 10,000కి చేరుకుందంట. బట్ కామన్ మ్యాన్ ఆదాయం మాత్రం 1000 నుంచి 10,000కి మాత్రం చేరుకోలేదు. ఇప్పుడు 2000 నుంచి 2020 నాటికి 1,00,000 రూపాయల వరకు వచ్చిందంట. 1,00,000 అంటే 1,00,000 రూపాయలు ఉంటే ఒక భార్య, భర్త,
ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళ అవసరాలు వాళ్ళ స్కూల్స్ అన్నీ కూడా సజావుగా అప్పులు లేకుండా సాగిపోవాలంటే 20 లక్ష రూపాయలు ఉండాలంట. చిత్రం ఏంటంటే ఇప్పటికీ కూడా రూ. 1,00,000 అనేటువంటిది ఒక సామాన్యుడికి కలగా మిగిలిపోయినటువంటి జీతం మంత్లీ. మరి ఇదే కనుక 2040 వరకు వెళ్తే ఎంత ఉంటుందని మన ఊహకి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలింది కంపెనీ. మరి ఇలాంటి టైంలో 1960లో మన తాతయ్యలు, 1980లో మనం, 2000లో మనం ఉన్నాం, 2020లో ఉన్నాం, 2040కి మన జనరేషన్ వాళ్ళ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కనీసం వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలంటే మంత్లీ ఎంత మనీ ఎర్న్ చేయాలో ఆలోచించండి. నిజంగా ఇంత మనీ అవసరం ఉంటుందా? ఇలాంటి అవకాశం ఏమన్నా ఉందా? మనీ నిజంగానే సంపాదించాలా? నిజంగా అలాంటి ఒక ఛాన్స్ ఉంటుందా కామన్ మ్యాన్ కంటే గనక? అసలు మనీ ఇంపార్టెన్స్ ఏంటి? దాని మీద ఉన్నటువంటి మనకి ఒక చిన్న లాజికల్ డిస్టర్బెన్స్ ఏంటి అనేది ఒక చిన్న వీడియో ఉంది. అదొకసారి చూడండి. ఈ సమయం ఉందండి ఇంకా మన ఫ్రెండ్స్, మీ టీమ్మేట్స్ అండ్ మీరు ప్రొడక్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరికైనా ఒక కాల్ చేస్తే కనుక వాళ్ళు ఈ మంచి సెషన్లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో టుడే అవర్ టాపిక్ ఎందుకు మనీ ఎర్న్ చేయాలి, సోర్సెస్ ఏముంటాయి అనేది ఒకసారి ఈ సార్ చెప్తుంది వినండి. అండి, ఆ చేప ముందే కళ్ళ ముందే నీళ్లు చుక్క చుక్క కారుతున్నాయండి. కానీ చేప కంట్రోల్లో లేదు. ఆ ట్యాప్ను ఆఫ్ చేయలేదు. చేపకు తెలుస్తుంది, అరే నేను ఇంకొద్ది సేపట్లో చచ్చిపోతాను, ఎందుకంటే నీళ్లు లీక్ అయిపోతున్నాయి. తన చావు తన కళ్ళ ముందు తెలుస్తుంది. అలా మనకు ఎన్నో సార్లు తెలుసుంటుంది, అబ్బా డబ్బులు లేవే, కష్టం అవుతుందేమో. కానీ చేపకి మనకి తేడా ఏంటంటే, ఆ సిచ్యువేషన్లో చేప అయితే ఏం చెయ్యలేదు, మనం చెయ్యొచ్చు, మీరు చెయ్యొచ్చు. ఏం చెయ్యాలి? సంపాదన మొదలు పెట్టాలి. సంపాదన మొదలు పెట్టాలి అంటే దానికి తగ్గట్టు శ్రమించాలి. కశ్యప్, మేము శ్రమిస్తున్నాం, సరిపోవట్లేదు, సరిపోకపోతే ఇంకా శ్రమించాల్సిందే. డబ్బు లేని జీవితం, నీళ్లు లేని చేప, రెండు ఒకటే. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, దీనిని మీరు ఏకీపిస్తే గనక ఒక హార్ట్ ఇవ్వండి. నేనైతే 100% ఏకీపించాను కాబట్టి ఈ వీడియో ప్రజెంట్ చేయాలనుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి సిచ్యువేషను ఈ ఈ హాల్లో ఉన్న 77 మంది ఇళ్లలో ఉండొచ్చు. ఏదో ఒకసారి మనం దాన్ని ఫేస్ చేసి ఉండొచ్చు. ఇలాంటి ఒక్క కాన్సెప్టే 14-15 సంవత్సరాల క్రితము మన కంపెనీ చైర్మన్ సార్ దగ్గర ఒక పేపర్ రూపంలో తారసపడింది. భారతదేశంలో చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు, సరైన అవకాశాలు లేక, సరైన సంపద లేక. దానిని అధిగమించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ వీడియోలో చేపకు అవకాశం లేదు, నీరు తగ్గిపోతుంటే ట్యాప్ని కట్టడం. కానీ మనిషికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సి అంజర్ సార్ తీసుకున్నారు. ఆ ట్యాప్ని కట్టడం స్టార్ట్ చేశాడు. ఆయన అనుకున్నాడు, నేను ఒక చిన్న కంపెనీ పెట్టి ఒక 10-20 మందికి ఉద్యోగాలు ఇచ్చే కన్నా, ఒక 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే కన్నా, అందరికీ సంపద సృష్టించే మార్గం వెతికితే బాగుంటుందని మొదలుపెట్టింది ఇండస్ట్రీలో. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కనుక మీరు అనుకున్నటువంటి ఆ కళల ప్రపంచానికి మీరు సంపాదిస్తున్న సంపద సరిపోకపోతే గనక, మీ కనీస అవసరాలని తీర్చుకునే పరిస్థితి ఈరోజు లేకపోతే గనక, లేదు ఉన్న స్థితి నుంచి నేను ఇంకా మెరుగుపడాలని మీరు అనుకుంటే గనక, లేదు కమింగ్ డేస్లో నా కుటుంబానికి మంచి భరోసా గల ఆదాయంలో నేను ఉండాలంటే గనక, దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ మన ముందుంది. దీన్ని శ్రద్ధగా వినండి. మీ నచ్చితే మాత్రం 100% దీన్ని ఫాలో చేయండి. నెక్స్ట్ స్లైడ్స్. సో దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి ఇప్పుడు? మరి నేను ఉద్యోగంలోనే ఉన్నాను, ఆల్రెడీ జీతం వస్తుంది, నాకు చిన్న వ్యాపారం ఉంది, డబ్బులు వస్తున్నాయి. మరి అయినా నేను ఇంకా ఎందుకు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నానంటే, మనమందరం ఉద్యోగము చిన్న వ్యాపారం అంటే యాక్టివ్ ఇన్కంలో ఉన్నామండి. దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అంటే మనం ఉద్యోగానికి వెళ్తే జీతం వస్తుంది, మనము షాపు షట్టర్ ఓపెన్ చేస్తే సేల్ అవుతుంది, డబ్బులు వస్తాయి. కానీ మనకి అనుకోని సంఘటనలు జరిగి మనం షాపుకి వెళ్ళలేకపోయినా, మనకు అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం నుంచి బయటకు వచ్చినా సరే సంపద అనేటువంటిది ఆగిపోతుంది. అటువంటి టైంలో మీ ముందు నా ముందు ఉన్న ఒక గొప్ప అవకాశం ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మనం అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నాం. రండి ఈరోజు
అవకాశాలు వెతికే చోట నుంచి అవకాశాలు కల్పించే స్టేజ్కి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక వ్యవస్థ నిర్మించాలి. అలాగ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గనుక మనం ఎంచుకోగలిగితే ఇక్కడ ఏముంటుందంటే ఫ్లెక్సిబుల్ వర్క్ ఉంటుందండి. మీ సమయానికి తగ్గట్టు పని చేసుకునే గొప్ప అవకాశం ఇక్కడ ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తూను, మీ చిన్నపాటి వ్యాపారం చేస్తూను, మీరు ఇంట్లో ఉంటూను ఈ యొక్క వ్యాపారాన్ని మనం ముందుకి చక్కగా తీసుకెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఉంటుంది. మీరు ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా ఏదో ఒక రాజకీయ నాయకుడి దగ్గర నించోవలసిందే. మీరెంత పెద్ద రాజకీయ నాయకుడైనా ఏదో ఒక రోజు పదవి నుంచి బయటపడవలసిందే. మీరెంత సెలబ్రిటీ అయినా మీరు తీసే సినిమా హిట్టో ఫట్టో అయిన తర్వాత బయటికి రావాల్సిందే. బట్ అటువంటి వాళ్ళందరూ అనిపించే సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు దొరుకుతుంది. ఇక్కడ మీరే బాసు, మీరే ఓనర్, మీరే సెలబ్రిటీ. బీ యువర్ ఓన్ బాస్ అండి. ఇక్కడ మీ పైన గుత్తాధిపత్యం చెలాయించడానికి ఏ వ్యవస్థ ఉండదు. మీ యొక్క ఆర్థిక వ్యవస్థని మొత్తం నిర్మించుకోవడానికి మీరు మాత్రమే ముందుకు రావాలి. మీరు మాత్రమే బాస్‌గా ఉంటారు. మీ పనులు మీరే కల్పించుకుంటారు. మీ పనులు మీరే నిర్మించుకుంటారు. మీ ఫలితాలను మీరే పొందుకుంటారు. అంత చక్కటి అవకాశం ఇక్కడ ఉంటుంది. మోస్ట్ రివార్డింగ్ అండి. మనం ఊహించలేనంత రివార్డింగ్ ఎక్కడ దొరుకుతుందండి. ఒక కామన్ మ్యాన్ తన జీవితంలో ఈ స్టేజ్‌కి వెళ్ళొచ్చా అనే ప్రశ్నలు ఇంకేమైనా ఉండిపోతే గనక వెళ్ళొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్‌ని ఇస్తుంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే. ఇదంత గొప్ప సదవకాశం మనం. ఒకసారి ఈ కాన్సెప్ట్‌కి మనం హార్ట్ ఇవ్వాలండి. నెక్స్ట్ స్లైడ్ సార్. సో, నేషన్ ఫస్ట్. ఎందుకు నేషన్ ఫస్ట్? ఎవరు చెప్తున్నారు? నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. నరే నరేంద్ర మోడీ గారు ప్రముఖ రాజకీయవేత్త. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ నేషన్ అని చెప్తున్నారు. ఒక గొప్ప రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకులే దేశాన్ని నిర్మిస్తారని ఎందుకు చెప్పట్లేదు? సినిమా హీరోలు మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని ఎందుకు చెప్పట్లేదు? పెద్ద పెద్ద ఉద్యోగస్తులు మాత్రమే దేశాన్ని నిర్మిస్తారని ఆయన ఎందుకు చెప్పట్లేదు? ఆయన ఇచ్చిన బిగ్ స్టేట్మెంట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రమే వెల్త్ క్రియేట్ చేయగలరు ఈ యొక్క దేశానికని ఆయన చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మిత్రమా, మనం కేవలం మన ఇంటి కోసం మాత్రమే ఆలోచిస్తే మన ప్రగతి మన ఇంటి దగ్గర ఆగిపోతుంది. ఎప్పుడైతే మనం 10 కుటుంబాల కోసం ఆలోచిస్తామో మన ప్రగతి మన నెక్స్ట్ జనరేషన్‌కి వెళ్తుంది. అప్పుడు మాత్రమే దేశం సమృద్ధి అయినటువంటి సంపదలో ఉంటుంది. దానికోసం దీన్ని ఎంచుకుంటాం మనం. మరి ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే ఏం కావాలి? ప్రతి కామన్ మ్యాన్‌కి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలంటే ఏం కావాలంటే కామన్‌గా మన వందల ఏళ్ల నుంచి 2 పదాలు విరివిగా వినబడుతున్నాయి. ఒకటి క్యాపిటల్ అంటే పెట్టుబడి, 2 ఐడియా అంటే ఆలోచన. ఒక 40 సంవత్సరాల క్రితము ఆలోచన, పెట్టుబడి ఒకరి దగ్గరే ఉండేదండి. అతనే ఆలోచించుకునేవాడు, అతనే పెట్టుబడి పెట్టుకునేవాడు. అందుకే ఈ రోజుకి 140,00,00,000 మంది జనాభాలో మనం పట్టుమని 10,000 మంది మాత్రమే కోటీశ్వరుల్ని, అపర కుబేరులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఐడియా వాళ్ళదే, పెట్టుబడి వాళ్ళదే. కానీ కాలం మారిపోయింది మిత్రం. నెక్స్ట్ స్లైడ్ సార్. కాలం మారింది మిత్రమా. 21st సెంచరీలో మనం ఉన్నాం ఇప్పుడు. 21st సెంచరీలో బిజినెస్ అంటే క్యాపిటల్ కాదు, ఐడియా అని చెప్తుంది. ఈ 21st సెంచరీలో ఎప్పుడైతే ఐడియా అనేటువంటిది మీ బిజినెస్ అవుతుందో అప్పుడు కామన్ మ్యాన్ కూడా బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన కింద 3 చూపిస్తాను. ఒకటి జొమాటో అండ్ ఓలా మనకి చాలా క్లియర్‌గా అక్కడ కనపడతా ఉన్నాయండి. అండ్ ఓయో. ఏంటి జొమాటో అంటే గనక దిస్ ఈజ్ ఐడియా అండి. జొమాటో అనేటువంటిది ఐడియా. ఒక కస్టమర్‌కి తన ఇంటి వద్దకే వేడి వేడి ఆహారాన్ని చేరవేయాలి. కోరుకున్న ఆహారాన్ని తనకు నచ్చిన రెస్టారెంట్ నుంచి 10, 15 నిమిషాల్లో చేరవేయాలనే ఆలోచన ఒక అతనికొచ్చింది. ఒక సాఫ్ట్‌వేర్ రెడీ చేశాడు. హోటల్ తోటి టై అప్ అయ్యాడు. దాన్ని సప్లై చేయడానికి కొంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు. ఇక్కడ జొమాటో ఆలోచన అతను సక్సెస్ అయ్యాడు. హోటల్స్‌కి బిజినెస్ రన్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య మీడియేటర్‌గా ఉన్నటువంటి ఈ జొమాటోలో చేసే వర్కర్స్ కూడా ఇన్‌కమ్ పొందుతున్నారు. అలాగే ఓలా అతని దగ్గర ఏమి కార్లన్నీ అతనే కాదు దేశం మొత్తం మీద ఉన్నాయండి. ఒక చిన్న ఐడియా. తను కారు డ్రైవర్లతోటి అప్రోచ్ అయ్యాడు. తనతో ఎన్రోల్ అవ్వమన్నాడు. మనము ఇట్లా ఆర్డర్ పెట్టగానే, డెస్టినేషన్ పెట్టగానే మన ఇంటి దగ్గరికి వచ్చి ఒక కారు, ఒక ఆటో లేదా ఒక బైక్ వచ్చి ఆగుతుంది. అండ్ ఓయో పెద్ద ఆలోచన, చిన్న వయసులో పెద్ద ఆలోచన ఓయో. కస్టమర్ ఏదైనా బయట ఊరు వెళ్ళినప్పుడు
ఏ హోటల్లో దిగాలి, సెక్యూరిటీ ఉంటుందా లేదా, రూమ్ లోపల ఎట్లా ఉంటుంది, వైఫై ఉంటుందా లేదా, వాష్రూమ్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఎన్నో డౌట్లతో వెళ్ళామలండి. జస్ట్ ఓయోలో మీకు రూమ్ ఎట్లా ఉంటుంది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇఫ్ యువర్ ఐడియా ఈ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఎపీల్ ఇన్వెస్టర్స్, మీ ఐడియా కనుక స్ట్రాంగ్గా ఉంటే 21st సెంచరీలో క్యాపిటల్ వెతుక్కుంటూ వస్తుందంటండి. ఇదే మన యొక్క కామన్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అవ్వడానికి ఉన్న ఏకైక అవకాశం. ఇలాంటి టైంలో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా, ఒకవేళ మన దగ్గర ఐడియా లేకపోతే కనుక కంపెనీ ఒక ఐడియా చెప్తుంది. ఇప్పటివరకు మనం విన్నది 1+1+1=3, 3 అనేది మనం విన్నాం. బట్ వెరీ ఫస్ట్ టైం 1+1+1=3 అంటే దీన్ని సెనర్జీ అంటుంది కంపెనీ. ఏంటి దీన్ని ఎట్లాగ మనం అర్థం చేసుకోవాలంటే, ఒక కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు, భర్త భార్య ఒక కొడుకు ఉన్నాడు అనుకుందాం. భర్త సంపాదిస్తున్నాడు, భర్త మాత్రమే సంపాదిస్తున్నాడు. ఈ భర్త సంపాదించే 5-10 వేలలో భర్త తినాలా, భార్య తినాలా, కొడుకు తినాలి. అప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. బర్డెన్ మొత్తం భర్త మీద పడుతుంది. అదే కుటుంబంలో భర్త సంపాదించి, భార్య సంపాదించి, కొడుకు కూడా సంపాదిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అంటే ఒక చిన్న కుటుంబంలో 3 వ్యక్తులు కూడా సంపాదిస్తే ఆ సెనర్జీ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అలాగే ఇక్కడ మన దగ్గర ఒక సెనర్జీ, బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ సెనర్జీని పరిచయం చేస్తుంది మనకి ఇండస్ట్రీ. అదేంటో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్స్. ఓకే, ఇక్కడ హెల్త్ అండ్ వెల్నెస్ ఉందండి. హెల్త్ అండ్ వెల్నెస్ ఎందుకు కంపెనీ దీన్నే ఎంచుకుంది అంటే గనక, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. హర్ ఘర్ ఆయుర్యోగ్ అంటుంది. హర్ ఘర్ ఆయుర్యోగ్ ఏంటి? హర్ ఘర్ ఆయుర్యోగ్ అంటే భారతదేశంలో ప్రతి కుటుంబానికి ఆయుర్వేదం యొక్క విశిష్టత అంటే యోగా యొక్క విశిష్టతని తెలియపరచాలి. ఈ 2 మాత్రమే ఈ నవీన యుగంలో మనిషి ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచేటువంటి ప్రధానమైన ఈ రక్షణ అనేటువంటిది వాళ్ళు గుర్తించిన తర్వాత ప్రతి కుటుంబానికి ఇది చేరవేయాలని చెప్తున్నారు. ఎందుకు మరి మన కంపెనీ దీన్ని ఎందుకు ఎంచుకుంది అనేది మనం ఒకసారి ఒక చిన్న వీడియో చూద్దాము. మా శెట్టి సార్ మీకు ఒక్కటి పెట్టాను సార్. ఒక్క నిమిషం సార్. అది కాదు సార్, నేను పంపిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా మన దగ్గర చాలా సమయం ఉంది. ఇంకా మన ఫ్రెండ్స్ ఎవరన్నా రాలేకపోతే కనుక వాళ్ళకి జస్ట్ ఇది షేర్ చేయగలిగితే చాలా కుటుంబాలకి మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. పంపించాను సార్. ఒకసారి ఇది చూడండి. ఎందుకు మనం వెల్నెస్ సెక్టర్ని ఎంచుకోవాలనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి ఈ యొక్క చక్కటి. మనం అనుకుంటామండి ఒక రోజు ఒక్కసారి తిన్నాం కదా ఏమవుతుంది అని. ఒక్కసారి తిన్న ఫుడ్ కూడా మన బాడీలో ఈ సప్తధాతుల్ని ఎఫెక్ట్ చేసుకుంటూ ఉంటుందండి. మన ప్రతి సెల్లోనూ అది దాని యొక్క ఎఫెక్ట్ అనేది కొన్ని రోజుల వరకు మనకి తిరుగుతూ ఉంటుంది. టిల్ దాన్ని డీటాక్స్ అయ్యి దాన్ని కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకుంటాం. ఎన్ని రోజులు? జనరల్ గా 49 days సైకిల్ అండి, కానీ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్. 49 days లో ఏమవుతుంది? అది ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా వెళ్తుంది దాని స్టేట్. రసా నుంచి రక్తకి, రక్త నుంచి మాంసాకి, అది ఏది అది నరిష్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఒకవేళ మనం ఏదైనా తినరాని తిన్నాము, అది 49 days నా సిస్టమ్ లో ఉంటుంది. మన నెక్స్ట్ డే మార్నింగ్ యూరిన్ బ్లడ్ నుంచి అంటే అది మాలిక్యులర్ వేలో బయటికి వెళ్ళిపోయింది. దాని నెక్స్ట్ ఫామ్ లో అది మిగతా వాటి నరిష్మెంట్ లో అది స్టేజ్ లో తిరుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ అందుకనే అంత గట్టిగా చెప్పేది ఏంటంటే ఒక్కసారి తీసుకున్నా కూడా అది ఎఫెక్ట్ చూపిస్తుందండి అని. మనం అనుకుంటామండి ఒక రోజు ఒక్కసారి తిన్నాం కదా ఏమవుతుంది అని. థ్యాంక్ యూ మాస్టర్ సార్. సో వీడియో మనకి ఏం చెప్తుందంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కొంచెం నా వాయిస్ అందరికి ఆడిబుల్ ఉందండి, ఒకసారి వినిపించట్లేదని అన్నారు. అయితే సార్ ముందుకు అట్లే కూర్చొని చెప్పండి సార్. కొంచెం మీరు వెనక అనేసరికల్లా కొంచెం స్లో అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు ఓకేనా మేడం? ఓకే సార్. థ్యాంక్ యూ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. సో ఈ వీడియో మనకి ఏం చెప్తుందంటే కనుక, మనం ప్రతిరోజు తీసుకుంటున్న ఆహారం ఏదైతే ఉందో అది మన శరీరాన్ని ఎంటైర్ బాడీ సిస్టాన్ని 3 వేస్లో ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. ఒకటి, మీరు తిన్న ఆహారం ముందు రసంగాను, తర్వాత రక్తంగాను, తర్వాత మాంసంగాను మారుతుంది. అంటే ఒక్కొక్క ప్రక్రియలో ఒక్కొక్క స్టేజ్ని దాటుకుంటూ వెళ్తుంది. కాకపోతే మనం ఉదయం తిన్న ఆహారం అది రక్తంగా మారే లోపే ఇంకొక ఆహారాన్ని వేస్తాం, అది మాంసంగా మారే లోపే సాయంత్రం ఇంకొక ఆహారాన్ని వేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే సంవత్సరాలు గడిచే కొద్దీ మానవ శరీరం క్షీణిస్తూ ఉంది, ఎన్నో అనారోగ్యాల బారిన పడతా ఉంది. ప్రాపర్ ఎక్సర్సైజ్ మనం ఇవ్వట్లేదు, దానికి ప్రాపర్ ఫుడ్ మనం పెట్టట్లేదు. దీని వలన ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు.
ఇది పడడం వల్ల వారు సంపాదించుకునే సంపద అంతా కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికే సరిపోతుంది అనే సదుద్దేశానికి వచ్చిన తరువాత ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెక్టర్ని ముందుకు తీసుకెళ్ళడం ఎంతైనా అవసరమని అటు కేంద్ర ప్రభుత్వం భావించింది. 11 సంవత్సరాల క్రితమే మన కంపెనీ ఈ యొక్క రంగాన్ని ఎంచుకోవడం జరిగిందండి. ఇది సినర్జీలో మొదటి పార్ట్. ఇక సెకండ్ పార్ట్ ఏంటో చూద్దాం. సెకండ్ పార్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్. సో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాము, మనం ఒక వ్యాపారాన్ని సృష్టించాలని, వ్యవస్థాపక నిర్మాత అవ్వాలని, దానికి పెట్టుబడి అవసరం లేదు, ఒక చిన్న ఐడియా ఉంటే సరిపోతుంది అని. మరి పెట్టుబడి లేకుండా కేవలం ఐడియాతోటే రన్ అయ్యే రంగం ఏది ఉందంటే గనక ప్రపంచంలోనే అతి పురాతనమైనది, అతి స్ట్రాంగ్గా ఉండేది, మోర్ రివార్డింగ్ ఉండేది, అందరికీ సక్సెస్నిచ్చేది ఏకైక బిజినెస్ మోడల్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ అని. ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇక్కడ సమానత్వం చాటేటువంటి సంపూర్ణ వ్యాపార విధానం అండి ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి. ఎవరు చెప్తున్నారు ఇది? డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుల వారు, అపర కుబేరుడు, అన్ని దేశాలని శాసించగల శక్తి ఉన్న అతను. ఒకరోజు ఆయన అడిగినప్పుడు, ఇప్పటికిప్పుడు మీ దగ్గరున్న సంపద మొత్తం వనకపోతే మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటారంటే, నేను ఒక చక్కటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని ఎంచుకుని మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తాను, లేదా ఒక కొత్త డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని స్టార్ట్ చేస్తానని చెప్పారు. ఒక ట్రంప్ లాంటి వ్యక్తి, లేదా ప్రపంచంలో చాలామంది కుబేర్లు ఎంచుకున్నటువంటి ఈ రంగము అతి పురాతనమైనది, చాలా రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అండి డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి. దీనివల్ల ఏమిటి ఉంటుందంటే, సామాన్యుని కళలు సాకారం చేసుకునేటువంటి ఏకైక వ్యాపార విధానం డైరెక్ట్ సెల్లింగ్ అండి. ఇక వేరే ఏ విధానంలో సామాన్యుడు బిజినెస్ మ్యాన్ అయ్యేటువంటి అవకాశం లేదు. మీరు ఏ రంగాన్ని ఎంచుకోండి, మన తాతలో ముత్తాతలో వ్యాపారంలో ఉండాలి, లేదా మన వెనకాల ఆస్తులు ఉండాలి, లేదా మనకి ఆల్రెడీ ముందు అనుభవం ఉండాలి. ఏ అనుభవం లేకుండా, ఏ పెట్టుబడి లేకుండా, మన తాత ముత్తాతల వ్యాపారాల్లో లేకపోయినా సరే, ఒక సామాన్యుడు తన కళల్ని సాకారం చేసుకోవాలంటే ప్రపంచంలో ఉన్న ఏకైక వ్యాపార విధానం డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ నాణ్యమైన ఉత్పత్తుల తయారీ ఉంటుంది, అంతే నాణ్యతతో ఇవి చెక్కింగ్ కూడా అవుతాయండి. ఇదేమి ఆషామాషిగా మన ఇంటి వరకు చేరుకోవండి. ఎన్నో ఎన్నో క్లినికల్ ట్రయల్స్, ఎన్నో టెస్టింగ్లు, ఎన్నో అప్రూవల్స్, ఎన్నో బెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఇన్నోవేషన్స్ అయిన తర్వాత మాత్రమే మన ఇంటికి వస్తాయి. దీంట్లో ఉన్న ఒక గుడ్ థింగ్ ఏంటంటే, కస్టమర్ కన్జ్యూమర్ అవుతాడు, కన్జ్యూమర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడు, డిస్ట్రిబ్యూటర్ ఓనర్గా మారే రంగం అండి ఇది. ప్రపంచ కుబేర్లు ఎంచుకున్న రంగాన్ని మన ఇండస్ట్రీ రెండో సినర్జీగా ఎంచుకుంది. ఇక మూడవది ఏంటనేది చూద్దామండి. మూడవది వచ్చేటువంటిది ఇంటర్నెట్ అండి. యావత్ ప్రపంచ వ్యాపారం మొత్తం ఇప్పుడు మన అరచేతిలోకి వచ్చింది. ప్రపంచ వ్యాపారమే మీ అరచేతిలో ఉంది. జొమాటో చాలా పెద్ద కంపెనీ అవనివ్వండి, స్విగ్గీ చాలా పెద్ద కంపెనీ అవనివ్వండి, అమెజాన్ చాలా పెద్ద కంపెనీ అవనివ్వండి, ఫ్లిప్కార్ట్ చాలా పెద్ద కంపెనీ అవనివ్వండి, ఎంత పెద్ద కంపెనీ అయినా మన చేతిలో ఉన్న 6 అంగుళాల టచ్ స్క్రీన్ తోటి మనం ఇంట్లో ఉండి ఆర్డర్లు పెడుతున్నామండి. ఈ 21st సెంచరీలో మనిషి కనుగొన్న అద్భుతమైన సృష్టి ఏదైనా ఉందంటే అది ఇంటర్నెట్. ఇంటర్నెట్ లేని మనిషి భవిష్యత్తులో ఉండడంటండి. ఇప్పుడు గనక బిల్ గేట్స్ గారు ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు గనక వ్యాపారంలో ఉంటే, మీ వ్యాపారం ఇంటర్నెట్లో లేకపోతే మీది వ్యాపారం కాదు అని నమ్మమని చెప్తున్నాడు. నేను ఇంటర్నెట్కి లింక్ అవ్వను, ఇంటర్నెట్కి నాకు అలవాటు లేదు, స్మార్ట్ ఫోన్ నేను కొనలేదు, ల్యాప్టాప్ అంటే నాకు తెలియదు, నాకు వైఫై లేదు, నాకు సిగ్నల్స్ ఉండవంటే కనుక మనం వ్యాపారంలో రాణించలేం మిత్రం. ఈరోజు మనం కొనే అన్ని, మీరు కట్టే బిల్లులు సమస్తము మొబైల్ ఫోన్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా మనిషి గడప దాటే పరిస్థితి లేదు. మనం ఎంచుకున్న ది బెస్ట్ మూడవ సినర్జీ ఈ యొక్క ఇంటర్నెట్ అండి. నెక్స్ట్ స్లైడ్. సో ఇండస్ట్రీ మనకి కల్పిస్తున్నటువంటి ఆ 1+1+1=1 అనే సినర్జీ ఏంటిదంటే గనక, ఎలాగైతే ఒక కుటుంబంలో 3 వ్యక్తులు సంపాదిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంత బలంగా ఉంటుందో, అలాగే ఇక్కడ మనకి గొప్ప సినర్జీ. ఒకటి హెల్త్ అండ్ వెల్నెస్ సెక్టర్లో మనిషి బ్రతుకున్నంత కాలం అవసరమయ్యేటువంటి సెక్టర్ అది. 2 డైరెక్ట్ సెల్లింగ్, ఒక సామాన్యుని బిజినెస్ మ్యాన్గా చేస్తూ తన తర్వాతి తరాలను కూడా నిలబెట్టే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అతి పురాతనమైనటువంటి వ్యాపార విధానం డైరెక్ట్ సెల్లింగ్. ఇక మూడవది మనిషి అద్భుతమైన సృష్టి ఇంటర్నెట్. ఈ మూడిటిని జోడించిందే ఈరోజు ఇండస్ట్రీ ఎంచుకున్న సినర్జీ అండి. మరి ఏంటి ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుంది? దీని అడ్రస్ ఏంటంటే కనుక మనకి ఓన్ టవర్ ఉందండి. ఇది కామన్ మ్యాన్ టవర్ అండి, ఇది ఇండస్ట్రీ టవర్ కాదు. ఎవరైతే ఇండస్ట్రీ ఎంచుకుంటున్నారో ఆ వ్యక్తి, ప్రతి వ్యక్తి దాన్ని సందర్శించవచ్చు. ఈ వైబ్రెంట్ వివా హెడ్ క్వార్టర్ మనకి బెంగళూరులో ఉంటుంది. దాని వేవా టవర్ అంటాము. దాని అడ్రస్ కూడా ఇక్కడ ఉంది చూడండి, 36 వేవా టవర్, నందిదుర్గ రోడ్, కర్ణాటక.
క్లియర్ అడ్రస్ ఉంది మిత్రమా. దీనిని అనిల్ కుంబ్లే గారు, కాంట్రవర్సీ లేని క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే ఇండియాలో అది అనిల్ కుంబ్లే గారు. అంత స్వచ్ఛమైన మనిషి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సుమారుగా 25 కోట్ల రూపాయలతో కేవలం తన డిస్ట్రిబ్యూటర్లు తనకంటూ ఒక అడ్రస్ ఉందని చెప్పుకోవడం కోసం భారతదేశంలో ఏ కంపెనీ కూడా నిర్మించని సమయంలో ఎంతో రిచ్గా బెంగళూరులో మనకి యొక్క టవర్ కట్టడం జరిగింది మరి. ఇది మన అడ్రస్ అండి. ఒక వేవా బిజినెస్ ఓనర్ అడ్రస్ ఏదంటే గనక ఈ వేవా టవరే. నెక్స్ట్ అండి. సో ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డైరెక్ట్ సెల్లింగ్లో ప్రొడక్ట్లు అంటే చాలా ఆషామాషి కాదు, ఊరికే రావని. ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందండి. ఇవేవో చిన్న చిన్న సందుల్లోనూ చిన్న చిన్న గల్లీల్లోనూ చిన్న చిన్న మండలాల్లోనూ తయారయ్యే ప్రొడక్ట్లు కాదండి. మన రీసెర్చ్ అంతా కూడా బయో యాక్టివ్ జపాన్లో ఉంటుంది. ఎందుకు ఇంత రీసెర్చ్ అవసరం అంటే గనక ఏదైతే కేంద్ర ప్రభుత్వం భావించిందో మనిషి వయసు తగ్గిపోతుంది, దీర్ఘకాలిక వ్యాధుల వైపు వెళ్తున్నారు, అల్లోపతి అంతా మంచిగా పని చేస్తున్నా సరే ఈ వ్యాధుల బారిన పడకుండా ఆగట్లేదు, ది మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఇన్నోవేషన్స్ కావాలన్నప్పుడు బయో యాక్టివ్ జపాన్ ద్వారా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ప్రతి ప్రోడక్ట్ని ఎన్నో క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మీ ఇంటికి మా ఇంటికి కంపెనీ ద్వారా వస్తుందండి మనకి ప్రోడక్ట్. మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బయో యాక్టివ్స్ అడ్రస్ కూడా ఉంది ఇక్కడ. దాన్ని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ మనకు వస్తాయి. నెక్స్ట్ స్లైడ్స్. సో మరి దీన్ని ఎవరి దగ్గరన్నా తీసుకుంటున్నామా, లేబులింగ్లు వేస్తున్నామంటే అంత అవసరం కంపెనీకి రాలేదండి. చక్కగా ఓన్ ప్రొడక్షన్ ఉంది మనకి. ఎంత పెద్ద ప్రొడక్షన్ అంటే ఒక నెలకి 5,50,000 యూనిట్లను తయారు చేసేటువంటి బిగ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది అవర్ ఫ్యాక్టరీ. ఇది ఇది కూడా దాని అడ్రస్ కూడా చాలా క్లియర్గా ఉందండి. అక్కడ మనకి నేలమంగళాలు ఉంటుంది కర్ణాటకలో. దీన్ని కూడా మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు, లేదంటే మీరు కర్ణాటక ఎప్పుడైనా వెళ్తే మీరు వీబీఓ అయితే కనుక దాన్ని విజిట్ చేయడానికి కూడా అవకాశం మేబీ కల్పించవచ్చండి. ఇది మన ప్రొడక్షన్ హౌస్ అండి. నెక్స్ట్ స్లైడ్స్. మరి దీన్ని ఎవరైనా ఆమోదించారా, అంగీకరించారా, సర్టిఫికెట్లు ఏమైనా ఉన్నారంట? నేటి ప్రపంచంలో ప్రతి మనిషి ఏది మంచి చెప్పినా దాని వెనకాల ఒక చెడు వెతుకుతూనే ఉంటారండి. అటువంటి చెడులన్నిటిని పటాపంచలు చేస్తూ ఎటువంటి అనుమానాలు లేకుండా మనది హై అండ్ ఇంటర్నెట్ సర్వీస్ ఉండే శాప్ సిస్టమ్ అండి. హై అండ్ టెక్నాలజీ, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు వాడేటువంటి టెక్నాలజీ మనం శాప్ సిస్టాన్ని వాడుతూ ఉన్నాము. అండ్ సిఐఐ అంటే పరిశ్రమల శాఖలో మనకి మెంబర్షిప్ ఉంది, అక్కడ రిజిస్టర్డ్ అయ్యి ఉంది. అంటే జిఎంపి సర్టిఫికేషన్, ఏదైతే మన ఇంటికి వస్తున్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా మనమే తయారీలో ఉన్నాము. దాని లేబులింగ్ నుంచి అంటే దాని విత్తనం నుంచి దాని ఫలం వరకు కూడా మన ఇంటికి చేరుకునే ప్రొడక్ట్ వరకు కూడా కంపెనీదే పూర్తి బాధ్యత. మనకి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం పొందడం జరిగింది. అంటే కోషర్ సర్టిఫికేషన్ ఉందండి మనకి. అంటే మనం వాడుతున్న ప్రొడక్ట్లో వీళ్ళు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నవా లేవా అనేటువంటి నిర్ణయించేటువంటి కోషర్ సర్టిఫికేషన్ మనకు ఉందండి. అంటే మనది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సర్టిఫికేషన్ ఆయుష్ ప్రీమియం. ఇది కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. ఏదైతే ఒక హెల్త్ ప్రొడక్ట్, ఏదైతే ఒక న్యూట్రిషనల్ ప్రొడక్ట్, ఏదైతే ఒక ఫుడ్ ప్రొడక్ట్ మెడిసిన్గా పనిచేస్తుంది అన్నప్పుడు దాంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు, దాంట్లో ఎటువంటి పెస్టిసైడ్స్ వాడలేదని నిర్ధారించేటువంటి సర్టిఫికేషనే ఆయుష్ అనేటువంటిది. అయితే మనకున్నది ఆయుష్ ప్రీమియం ఉంది. ఈ ప్రీమియం వల్ల ఉపయోగం ఏంటంటే మన దేశంలో తయారైన ప్రతి ప్రొడక్టు ఖండాంతరాలు దాటి మనం పంపించుకోవడానికి ప్రీమియం సర్టిఫికేషన్ ఉపయోగపడుతుంది. అది కూడా మనకు ఉందండి. నెక్స్ట్ స్లైడ్స్. అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నేషన్స్. మరి ఎన్నాళ్ళైంది కంపెనీ వచ్చి? సుమారుగా మన కంపెనీ వచ్చి 11 సంవత్సరాలు దాటిపోతుంది. అండ్ భారతదేశం ఎందుకు వెనకబడిపోతుందని కంపెనీ ఆలోచించింది. ఎలాగైతే భారతదేశంలో అవకాశాలు లేవన్నప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఎంచుకుందో, ఎందుకు భారతదేశంలో సంపద సృష్టి అవ్వట్లేదన్నప్పుడు ట్యాక్స్ అనేటువంటిది ప్రాపర్గా కలెక్ట్ అవ్వట్లేదు కాబట్టి చాలా వరకు దేశం నష్టపోతుందని ఆలోచించినప్పుడు కంపెనీ ఇండియాలోనే అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల కన్నా బెస్ట్ ట్యాక్స్ పేయర్ మనమే అనే చక్కటి అవార్డు మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగిందండి. మనకి వచ్చే మనీ రాకముందే ట్యాక్స్ కట్టి మనం మనీ తీసుకుంటామండి. మనం అందుకునేదంతా ప్యూర్ వైట్ మనీ తీసుకుంటాము. అందుకని మనకి చక్కగా ఎప్రిషియేషన్ చేస్తూ జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు బెస్ట్ ట్యాక్స్ పేయర్ అవార్డు ఇవ్వడం జరిగిందండి. అండ్ బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫికేషన్ కంపెనీ. చాలామంది అడుగుతారు మనల్ని, ఇది ఎవరన్నా వాడుతున్నారా, ఎవరైనా సాటిస్ఫై అయ్యారా, ఏమన్నా రిజల్ట్స్ ఉన్నాయా? యా, మీరు
మీరు వాడారా? మీ 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 ఫ్రెండ్స్‌కి ఇచ్చారండి? ఎన్నో ప్రశ్నలు అడుగుతారండి. మనకి బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫికేషన్ కంపెనీ అవార్డ్ వచ్చిందండి. అంటే మన ప్రొడక్ట్ వాడిన ఏ కస్టమర్ కూడా, ఏ కన్జ్యూమర్ కూడా దీని వలన నాకు ఇబ్బంది జరిగిందన్న దాఖలాలు ఈ 11 సంవత్సరాలు ఒక్కటి కూడా లేదండి. చక్కటి టేస్టు అండ్ చక్కటి ప్యాకింగు అంటే చక్కటి ఆహ్, రిజల్ట్ తోటి మన ప్రొడక్ట్‌లు ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ స్లైడ్. అంటే స్టేట్ ఎక్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్ ఉందండి మనకి. ఫోటోలో ఉన్నది మనకి కర్ణాటక చీఫ్ మినిస్టర్ గారు. అండ్ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది మన సీఎంఆర్ సారు. రైట్ సైడ్ వాళ్ళ సతీమణి గారు. ఇరువురికి స్టేట్ ఎక్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఎక్స్‌పోర్ట్ ఏం చేస్తారంటే సుమారుగా మన కంపెనీకి వేల ఎకరాలలో కల్టివేటెడ్ ల్యాండ్ ఉంది. మనం అక్కడ కల్టివేషన్ చేస్తున్నాము. జీరో కెమికల్స్, న్యాచురల్ పెస్టిసైడ్స్ తోటే మనం అక్కడ అంటే సేంద్రియ ఎరువులతోటే పంటలు పండిస్తున్నాము. ఈ నాణ్యమైనటువంటి పంటల్ని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్న ముడి సరుకు. ఇట్లాంటి నాణ్యమైన ముడి సరుకుని ఎగుమతి చేసే కంపెనీ కింద మనకి అవార్డు రావడం జరిగిందండి. ఇది మన కంపెనీ యొక్క బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్. నెక్స్ట్ స్లైడ్స్. సో, మరి ఇండస్ట్రీ ఏం అందిస్తుంది మీకు నాకు అంటే గనక ఇండస్ట్రీ అందిస్తుంది చక్కగా నేచర్ నుంచి తీసుకొచ్చినటువంటి గొప్ప సంపదని ప్రొడక్ట్‌ల రూపంలో మనకు అందిస్తుంది. న్యాచురల్ ప్రొడక్ట్స్‌ని అందిస్తుంది. ఇది విత్తనం నుంచి ఫలం వరకు మన ఇంటికి చేరే ప్రొడక్ట్ వరకు కూడా ఎంతో శ్రద్ధ పెట్టి దాంట్లో ఉన్న గుడ్‌నెస్‌ని అన్నీ కూడా మనకు అందిస్తుంది ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అందిస్తున్నటువంటి 6 అతి ముఖ్యమైన, అత్యవసరమైన ప్రొడక్ట్‌లు ఏంటో ఈరోజు మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్స్. సో, ఎందుకు ఈరోజు మనం హెల్త్ అనేటువంటిది క్రైసిస్‌లో ఉంది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు ఈరోజు హెల్త్ క్రైసిస్‌లో ఉందంటే గనక సింపుల్‌గా చెప్పాలంటే మనిషి మైగ్రేట్ అయ్యాడు. మనిషి ఎప్పుడైతే మైగ్రేషన్ స్టార్ట్ అయిందో అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆరోగ్యం క్షీణించిందా లేదా ఎట్లాగా గుర్తుపట్టొచ్చు అంటే సింపుల్‌గా మన వయసుని లెక్క పెట్టుకుంటే సరిపోతుంది. 100 సంవత్సరాలు ఉండవలసిన మనము 60, 70 మధ్య ఊగిసలాడుతున్నాం. ఎందుకు దీనికి మరి అప్పట్లో ఎట్లా లేదంటే అప్పట్లో తాతయ్యల వాళ్ళ బాల్యము, వాళ్ళ ఆహారము, వాళ్ళ విధానము, కుటుంబ వ్యవస్థ, పుట్టుక, మరణం అన్నీ కూడా సహజంగానే ఉండేవండి. కానీ ఈ రోజుల్లో మన జనన మరణాలు 2 హాస్పిటల్‌లోనే ఉంటున్నాయి. మనము తినేదంతా కూడా ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఉన్నాము. ప్రతి చిన్న విషయానికి మందుల వైపు మనం వెళ్తా ఉన్నాము. ఓవర్ ప్రెషర్‌లో ఉన్నాము. 24 అవర్స్ కూడా వర్క్‌లోనే ఉంటున్నాము. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాం. మానసిక ప్రశాంతతకి చాలా దూరంగా ఉన్నాం. దీని వలన బ్రతుకుతున్నది తక్కువ, చస్తూ బ్రతుకుతున్నది ఎక్కువండి. వీటి కారణాల వల్ల హెల్త్ అనేటువంటి సంక్షోభంలో పడిపోయింది. మరి దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలనేది చూద్దాం. నెక్స్ట్ స్లైడ్స్. మరప్పుడు ఇబ్బందులు లేవా అండి? ఇప్పుడే ఉన్నాయంటే అప్పుడు ఉన్నాయి. తాతయ్యలకి కూడా ఇబ్బందులున్నాయి. అమ్మమ్మలకి ఇబ్బందులున్నాయి. అప్పుడు మలేరియా ఉంది, కలరా ఉంది, చికెన్ పాక్స్ ఉంది, స్మాల్ పాక్స్ ఉంది, డిప్తీరియా ఉంది, ఫ్లూ ఉంది. అన్నీ ఉన్నాయి. మరి అప్పటికి ఏంటి తేడా అంటే అప్పట్లో సరైన ఆహారం వాళ్ళ దగ్గర లేదు. సరైన నీరు లేదు. సరైన పరిసరాల పరిశుభ్రత లేదు. వాళ్ళకి అవగాహన లేదు. అందుకు అవి వచ్చేవి. కానీ వాళ్ళకి వాటి కోసం వాళ్ళేమి ఊర్లు పరిగెట్టేవారు కాదు. 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు సహజ సిద్ధమైన వైద్య విధానాన్ని వాడుకునేవారు. లేదా లోకల్‌లో ఉన్న ఆర్ఎంపీ దగ్గరికెళ్ళి సరి చేసుకునేవాళ్ళు. అదే 99% వాళ్ళకున్నటువంటి జ్ఞానంతోటే సరైపోయేది. కానీ ఈరోజు మన జనరేషన్‌లో గుండె జబ్బులని, క్యాన్సర్ అని, డయాబెటిక్ అని, హై బీపీలని, ఆస్టియోపోరోసిస్ అని, అల్జీమర్స్ అని, స్ట్రోక్ అని, ఆస్తమా, ఒబెసిటీ, ఆర్థరైటిస్ మన జ్ఞానమంతా జబ్బులకి పేర్లు పెట్టడానికే సరిపోతుంది. కొత్త వైరస్‌లని కనుగొనడానికే సరిపోతుంది తప్ప, ఉన్న వ్యాధుల్ని చక్కబెట్టుకునే పరిస్థితి మనకి లేదు. ఎందుకు మరి దీన్ని చక్కబెట్టలేకపోతున్నామంటే, ఇవేవి పరిసరాలు సరిలేకనో, లేకపోతే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజం వల్ల రాలేదంటండి. కేవలం మన జీవన విధానంలో మార్పుల వలన జీవితకాలం ఉండే వ్యాధులొచ్చినాయండి. దీన్నే మైగ్రేషన్ అంటున్నామండి. ఎప్పుడైతే ఈ మైగ్రేషన్ స్టార్ట్ అయిందో, జీవితకాలం ఉండే వ్యాధుల బారిన మనం పడుతున్నాం. నెక్స్ట్ స్లైడ్స్. సో, మరి ఎక్కడ తప్పు జరుగుతుందండి? మరి జీవన విధానంలో మార్పులంటే ఏమిటి? బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మీ ఇంట్లో గనక బయటుండే బాత్రూము బెడ్‌రూమ్‌లోకొచ్చింది. బెడ్‌రూమ్‌కి, బాత్రూమ్‌కి డోర్ అడ్డం పెట్టుకున్నాం అంతే. సింపుల్ అండి. బయట కిటికీలు తీసుకొని చల్లటి గాలి పీల్చుకునే మనము ఏసీ యేసుకుంటున్నాము. ఇంకా ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చిందంటే, మన శరీరానికి వాత, పిత్త, కఫం అని 3 ఉంటాయంటండి. వాతము, పిత్తము, కఫము. వాతం అంటే గాలికి సంబంధించింది. పిత్తం అంటే వేడికి సంబంధించింది. కఫం అంటే నీటికి సంబంధించింది. ఇది పూర్వకాలంలో బానే ఉండేది. ఒక 30 ఇయర్స్ బ్యాక్ వరకు బానే ఉంది. 20 ఇయర్స్ బ్యాక్ వరకు, 10 ఇయర్స్ బ్యాక్ వరకు బానే ఉంది. ఎందుకని? గాలి, వేడి
అండ్ నీరు, మూడు మూడు కాలాలండి. ఒకటి శీతాకాలం, రెండు వేసవికాలం, మూడు వర్షాకాలం. ఆ మూడు కాలాల్లో సరిపడే జ్ఞానం అక్కడ ఉండేది. చిత్రం ఏంటంటే ఇప్పుడు మనం వేసవికాలంలో ఏసీ ద్వారా చలి పుట్టిస్తాము, వర్షాకాలంలో ఏసీ ద్వారా చలి పుట్టిస్తాము, శీతాకాలంలో కూడా ఎక్స్ట్రా చలి పుట్టించే అవకాశం మన దగ్గర ఉంది. ఇక్కడ మనకి వాతావరణంతో పని లేదు మిత్రం. మన ఆలోచనలు, మన అలవాట్లు, మన తిండి, మన వ్యవహారం అన్నీ కూడా తప్పు జరుగుతుంది. మేజర్ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే మన తాత ముత్తాతలు తిన్న ఆహారం వాళ్ళకి మెడిసిన్గా పనిచేస్తే మనం తింటున్న ఆహారం స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. ఈ స్లో పాయిజన్ మన కంట పడదండి. మనం పేపర్లో చూస్తాము ఈ ఆయిల్ తింటే ప్రాబ్లం అని, కానీ మనం నెక్స్ట్ డే మళ్ళీ అదే ఆయిల్ కొనుక్కొని వస్తాం. ఎందుకంటే మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. షుగర్ తింటే డయాబెటిక్ అవుతాం మనకు తెలుసు, కానీ వెంటనే అవ్వం కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం మనం. ఆడపిల్లలకి సరైన ఆహారం పెట్టడం, లేకపోతే వాళ్ళకి పీసీఓఎస్ వస్తుందని చెప్తారు. అది 14-15 సంవత్సరాల తర్వాత కదా అనుకుంటాము. చిన్నప్పటి నుంచి చాక్లెట్లు పెడతామని. ఎప్పుడైతే ఈ చిన్నపాటి డిస్టర్బెన్స్ ఎప్పుడైతే వస్తుందో, మన ఆహారపు అలవాట్లో తేడాలు వస్తాయో, శరీరానికి అవసరం లేని ఫుడ్ పెడుతున్నాం, అక్కడే అసలు కథ మొదలవుతుందండి. మరి దీన్ని అధిగమించాలంటే ఎట్లా? ఈ స్లో పాయిజన్ నుంచి బయటపడాలంటే ఎట్లా? నెక్స్ట్ స్లైడ్లో మనకు తెలుస్తుంది. ఏంటి దీనికంటే, దేర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ గోల్డెన్ సెంటెన్స్: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దేర్ ఈజ్ నో అదర్ వే. మన తాత ముత్తాతల నుంచి ఎంతో మంది చెప్పిన గోల్డెన్ సెంటెన్స్ అండి ఇది. ఆరోగ్యమే మహాభాగ్యం, ముందు జాగ్రత్తే మందు. ఏంటి ముందు జాగ్రత్త? ఎట్లా తీసుకోవాలి? వర్షం వచ్చినప్పుడు గొడుగు పట్టుకెళ్ళడం, ఎండలో ఉంటున్నప్పుడు నీడలో ఉండడం, ఆకలేస్తున్నప్పుడు ముందుగానే రేపటి కోసం సిద్ధపరచుకోవడం, ఇవన్నీ ముందు జాగ్రత్తలే. అన్నిటికీ ముందు జాగ్రత్తలు ఉంటాయండి. ఊరు వెళ్తున్నప్పుడు కారులో గాలి, టైర్లో గాలి ఉందో లేదో చూస్తాం, బండిలో పెట్రోల్ ఉందో లేదో చూస్తాం, వ్యాలెట్లో డబ్బులు ఉన్నాయో లేదో చూస్తాం, ఎంతసేపు పడుతుంది, ఎంత దూరం, అన్నీ చూస్తాం. బట్ 100 సంవత్సరాలు ఉండే మన బాడీ కోసం మాత్రం ప్రివెన్షన్ ఉండదండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన బాడీ కోసం, మన శరీరం కోసం, మన ఆరోగ్యం కోసం ఇండస్ట్రీ అందిస్తున్న ది గ్రేట్ ప్రివెన్షన్ 6 ప్రొడక్ట్ల రూపంలో ఉంది. అందులో మొదటి ప్రోడక్ట్ ఐపల్స్. ఏంటి ఐపల్స్? ఈ ఐపల్స్ గురించి చెప్పుకోవాలంటే రెండు మాటలండి. ప్రతి మనిషికి 2 ఆహారాలు అవసరం. ఒకటి ప్రధాన ఆహారం, 2 ఉపాహారం. ప్రధాన ఆహారం పొద్దున లేచినప్పటి నుంచి మనం తాగి ఇడ్లీ, దోశ, పూరి, మధ్యాహ్నం తినే రైసు, రాత్రి తినే రైసు, 4-5 గంటలకి స్నాక్స్. ఇదన్నీ ప్రతిరోజు మన పనులు మనం చేసుకోవడానికి మనం తినేటువంటి ఆహారం. ఎప్పుడైతే ఈ ఆహారంలో లోపం వచ్చిందో, ఎప్పుడైతే ఈ ఆహారంలో హెచ్చుతగ్గులు వచ్చినాయో, ఎప్పుడైతే మీరు జంక్ ఫుడ్ల వైపు వెళ్తున్నారో, అప్పుడు మీ శరీరం ఉపాహారాన్ని కోరుకుంటుంది. ఏంటి ఉపాహారం అంటే కనుక, మీరు నేను తినేటువంటి ఆహారం ద్వారా వచ్చే లోపాలు సరిచేసేటువంటి ఆహారమే ఉపాహారం. ఈ ఐపల్స్ ఉపాహారం రూపంలో ఉంటుంది. దీంట్లో ఒక చక్కటి ఇంగ్రీడియంట్ ఉంది, దాన్ని అసై బెర్రీ అంటారు. ఇది అమెజాన్ ఫారెస్ట్లో తప్ప ఈ భూమి మీద ఎక్కడ పండని పరిస్థితి. దీన్ని సూపర్ ఫ్రూట్ అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది, ఈరోజు ఈ జనరేషన్లో 21st సెంచరీలో ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకి 5,000 వరాక్ స్కోర్ ఉండే ఆహారం అవసరం అంటండి. ఈ 5,000 వరాక్ స్కోర్ మీకు ఇప్పుడే ఫ్రెష్గా ఉండే, రంగురంగులుగా ఉండే ఫ్రూట్స్ని కనుక 3.5 కేజీలు తింటే 5,000 వరాక్ స్కోర్ అందుతుందంట. మరి మనం తినగలదమా? మనం పెంచగలదమా? పెస్టిసైడ్ లేకుండా ఫ్రూట్స్ మనకి ఇంటికి తెచ్చుకోగలదమా? హైలీ ఇంపాసిబుల్ టాస్క్ మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి టైంలో ఈ అమెజాన్ ఫారెస్ట్లో దొరికేటువంటి ఎస్ఐ బెర్రీతో పాటుగా 14 రకాల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రేష్టమైన పండ్లను జోడించి 1 లీటర్ బాటిల్లో పట్టుకొచ్చింది ఐపల్స్. ఈ ఎస్ఐ బెర్రీకి ఉండే లక్షణాలు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇవి అదనపు పోషకాలు ఉండడం వల్ల శరీరంలో తరచుగా వచ్చేటువంటి అనారోగ్యాలని కంట్రోల్లో పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇమ్యూనిటీ హెల్త్ని, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో చాలా ప్రత్యేకమైనది. ఇది గుండెకి సంబంధించినటువంటి శక్తిని ఇవ్వడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఎసై బెర్రీ అనేటువంటిది నాసాలో ఉండే శాస్త్రవేత్తలు రేడియేషన్ ద్వారా వాళ్ళ క్యాన్సర్ రాకుండా వాడుతున్నారంటండి. సో అటువంటి ఫ్రూట్ ఈరోజు మనకి ఐపల్స్లో ఉందండి. నెక్స్ట్ స్లైడ్. సో ఈ యొక్క ఐపల్స్ అనేటువంటిది ది బెస్ట్ కాన్సన్ట్రేషన్ అండి. ఇది మనకి నేచర్ నుంచి ఉన్నటువంటి 15 రకాల పండ్లతో తయారవుతుంది. దీనికి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఉంది. ఇది వెల్నెస్ని అండ్ మన బాడీలో ఏదైతే హెచ్చు తగ్గులు వస్తుందో వాటిని ఎదుర్కొనేటువంటి శక్తికి కణానికి ఇస్తుంది. ఇది 1 లీటర్ బాటిల్ ఉంటుంది. రోజుకి ఉదయం పరగడుపున 30 ml, సాయంత్రం 30 ml మీకు వీలైతే తాగండి. లేదు మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులైతే కనుక రోజుకి 30 ml తాగిన పర్లేదు, లేదా వారానికి కనీసం 2-3 సార్లు 30 ml మనం తాగినట్లయితే
తరచూ జబ్బు పడేటువంటి మన శరీరానికి శక్తినిస్తూ, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటూ, మన శరీర అవయవాల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీని గురించి మోర్ సమాచారం మీకు కావాలంటే vivaipulse.com అని కొడితే మన కంపెనీ వెబ్సైట్లో మరింత సమాచారం మీకు అందుతుంది. నెక్స్ట్ స్లైడ్. దీని మీద ఎన్నో పబ్లికేషన్స్ ఉన్నాయండి. చక్కగా అవన్నీ కూడా మీరు మీ ఖాళీ సమయాన్ని కనుక వెచ్చించగలిగితే దాన్ని చదివి మోర్ నాలెడ్జ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు విన్న ఐపల్స్ గురించి నేను ఒక మాట చెప్తానండి. ఎందుకంటే ఒక చిన్న బెటర్ టెస్ట్ మోనీ ఉంటే మంచిది కదా. నాదే టెస్ట్ మోనీ. నేను సెవరల్ ఇయర్స్ నుంచి మైగ్రేన్తో సఫర్ అయ్యాను. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా 14 సంవత్సరాలు పనిచేశాను. నేను ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్నాను. మెడికల్ రిప్రజెంటేటివ్ అవ్వడం వల్ల నాకే అనేది తెలుసని నేను ప్రతిరోజు ట్యాబ్లెట్లు వాడడం స్టార్ట్ చేశాను. చాలా సంవత్సరాలు వాడాను. వెయిట్ పెరిగాను. దాని ద్వారా నాకు వచ్చిన ఇంకొక చిన్న ఇబ్బంది ఏంటంటే నాకు మతిమరుపు కూడా స్టార్ట్ అయింది. అప్పుడు నాకు తెలిసిన ఒక డాక్టర్ని అడిగాను. ఈ మైగ్రేన్కి అల్లోపతిలో మెడిసిన్ ఉన్నా కానీ నువ్వు మానిన వెంటనే వచ్చేస్తుందని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ నాకు పరిచయం అయింది. నేను పల్స్ వాడడం స్టార్ట్ చేశాను. అట్లాగా 6-7 నెలలు వాడేసరికి నాకు మైగ్రేన్ నుంచి హెడేక్ వరకు వచ్చాను. దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండగా హెడేక్ కూడా తగ్గించుకోగలిగాను. ఈరోజు 4.5 సంవత్సరాలు అవుతుంది ఈ కంపెనీని ఎంచుకొని. ఇప్పటికి నేను ఐపల్స్ కన్జ్యూమ్ చేస్తూనే ఉన్నాను. నేను పొందిన 2 బెనిఫిట్లు ఏంటంటే మైగ్రేన్ నుంచి బయటపడ్డాను. ఆ మతిమరుపు నుంచి కూడా నేను బయటపడ్డానండి. దెన్ మన దగ్గర ఉన్నది ఒక చక్కటి ప్రొడక్ట్ అండి, ఐకేర్. ఈ ఐకేర్ గురించి మాట్లాడే ముందు ఒక చక్కటి వీడియో మనం చూద్దామండి. ఈ చాలా కనెక్టింగ్ వీడియో. ఎందుకంటే మనము ఎందుకు ఈ ప్రొడక్ట్ల చుట్టూ వీళ్ళు తిరుగుతారు అని ఎప్పుడైనా సమాజం మనల్ని అడిగినప్పుడు మనం వాళ్ళకి సరైన ఆన్సర్ ఒకటి చెప్పాలంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి మన దగ్గర ఉండాలి మిత్రమా. ఒక్కసారి ఈ వీడియో చూడండి. చిన్నదే, 30 సెకండ్స్ ఉంటుంది. మా సిటీ సార్ పంపించాను సార్. ఇవి మనకి చాలా చక్కటి నిర్దిష్టమైన స్టాండర్డ్ హెల్త్నిచ్చేటువంటి ప్రొడక్ట్స్ అండి. వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం మనకి. వీటిని తెలుసుకుంటే ఫస్ట్ మన కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అదే సార్. మీ అమ్మ ఏమవుదాం అనుకుంటుందో అడుగు అని నాకెవరు చెప్పలేదు. చెప్పరు కదా, మీకు చెప్పండి. మన ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకి ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలని కోరుకుంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామా అన్న విషయం పక్కన పెడితే ముందు అసలు వాళ్ళని మీరేమవ్వాలనుకుంటున్నారని అడగం. హౌస్ వైఫ్ అని ఒక అందమైన భూత పదాన్ని ఇస్తాం. కావాలంటే ఒక్కసారి మీ ఇంట్లో ఆడవాళ్ళని మీరు ఏమవ్వాలనుకుంటున్నారని అడిగి చూడండి. వాళ్ళు చెప్పే సమాధానాలకి చేసే పనులకి అసలు సంబంధం ఉండదు. ఒక్కసారి అడుగుదాం, ఇంకో మీ వీడియో అమ్మ ఏమవుతాం పెట్టాను సార్. అనుకుంటుందో అడుగు అని. ఒకసారి అవి చాలా అవసరం అండి. ఇది అమ్మ లేకపోతే కుటుంబం ఉండదండి. అన్న వాళ్ళందరూ హార్ట్ ఇవ్వండి. నేనైతే ఇస్తున్నాను. వాళ్ళకి సంబంధించిన ఒక ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం చాలా అవసరం అండి మనకి ఈరోజు. నాకెవరు చెప్పలేదు. ఇప్పుడు ఒక వీడియో చెప్పరు పంపించారు కదా, సార్. రాసేయండి సార్. మీకు చెప్పండి. మన ఇంట్లో ఉండే ప్రతి ఆడపిల్లకి ఖచ్చితంగా ఏదో ఒకటి అవ్వాలని కోరుకుంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామా అన్న విషయం పక్కన పెడితే ముందు అసలు వాళ్ళని గీ పైసలు ఎక్కడైంది? పొద్దుగాల టీ కొట్టు సూరిగాడికి పైసలు ఇచ్చిండ్రుగా, తెచ్చిచ్చిండు. అదేంది పిల్ల పెళ్లి చూపులు అన్నాడు, పైసలు కావాలన్నాడు. పిల్లని చూసి నీకు వచ్చేటోళ్ళు రాలేదంట. ఏమైంది పిల్లకేం తక్కువ? చదువు తక్కువ. పిల్లగానికి పిల్ల చదువుకోలేదని నచ్చలేదంట. చదువుకోకపోతే పిల్ల నచ్చదా? పొద్దుగాల నుంచి ఆడపిల్లకి చదువు ఎందుకు అని అందరూ అంటుండ్రు. చదువు విలువ ఇంట్లో అందరికీ సేవ చేసే ఆడదానికే తెలుస్తుంది. మునుపటి రోజుల్లో ఆడపిల్ల ఇంటి పట్టునే ఉంటానంటే సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడేటోళ్ళు. ఇప్పుడు ఆడపిల్ల ఇంటి పట్టునే ఉంటానంటే సంబంధం కలుపుకోనికి ఎవ్వరు ఇష్టపడట్లే. రోజులు మారే. థ్యాంక్ యూ సార్. గీ పైసలు ఎక్కడైంది? థ్యాంక్ యూ. రోజులు మారాయి అన్న వాళ్ళు హార్ట్ ఇవ్వండి. రోజులు మారాయండి.
100% మారిపోయినాయి మిత్రమా. ఒకప్పుడు అమ్మాయి ఇంటి దగ్గరే ఉండాలి, గడప దాటకూడదు అంతే. గడప దాటని కోడలే ఉత్తమమైన కోడలు. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఆ కోడలు తిండేస్తుంది, ఇంట్లో కూర్చునే ఉంటుంది, బయటికి వెళ్ళి సంపాదించవమ్మా అంట. ఆ ముందు స్లైడ్లో సుహాస్ అడుగుతున్నాడు, ఎప్పుడైనా అమ్మని అడిగామా? అమ్మని ఎంతసేపు 100 రూపాయలు ఇయ్యమ్మా, 1000 రూపాయలు ఇయ్యమ్మా, ఆ బట్టలు కొనమ్మా, ఈ బట్టలు కొనమ్మా, అది ఉండమ్మా, ఇది ఉండమ్మా. ఎప్పుడైనా అమ్మని అడిగామా? అమ్మ నిద్రపోతున్నావా అని, అమ్మ తిన్నావా అని, అమ్మ మంచిగా ఉందా ఆరోగ్యం అని. ఇంట్లో ఎప్పుడైనా అక్కనో చెల్లునో ఎప్పుడైనా పండక్కి అక్కకి ఫోన్ చేసి, అక్క హెల్త్ బాగుందా, చెల్లి హెల్త్ బాగుందా? అంత ఖాళీ లేదండి మనకి, మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి టైంలో మన కంపెనీ కేవలం ఆడవాళ్ళ కోసం మాత్రమే. చిన్నతనంలో మన ఇంటి ఆడపిల్లలు సన్నగా ఉన్నావు, బొద్దుగా ఉండవు, మనమే పెడతాం, సున్నుండలు పెడతాం, పప్పు పెడతాం, నెయ్యి వేస్తాం. పక్కింటి అమ్మాయిని చూడు ఎంత చక్కగా ఉంది. పెళ్ళిడు వచ్చేసరికి అమ్మా లావున్నావు తల్లి, సన్నబడమ్మా, పార్కుకి వెళ్ళమ్మా, ఉదయం లేవమ్మా, అన్ని దోశలు వద్దమ్మా, ఇగో ఈ రాగులు తినమ్మా, మనమే అంటాం. ఎలా అయిపోయిందంటే గత 100 సంవత్సరాల నుంచి అమ్మాయి లైఫ్, అమ్మ లైఫ్ మొగడి చేతిలోనే ఉంది, మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మార్చుదాం ఒక్కసారి. ఐకేర్ మన కోసం, మన ఇంటి అమ్మల కోసం, మన ఇంటి అక్కల కోసం వచ్చింది. భారతదేశంలో మహిళల కోసం ఇలాంటి ప్రోడక్ట్ ఏ కంపెనీ పట్టుకురాలేదండి. సో ఇటువంటి తెచ్చిన సిఎన్జర్ సార్కి ఒకసారి ఆర్ట్ఫుల్గా ఆర్టిస్ట్, దీని గొప్పతనం ఏంటో చూద్దాం. ఇది ఉమెన్ వెల్నెస్ కోసం మాత్రమే వచ్చిన భారతదేశ అత్యుత్తమ ఆయుర్వేదిక్ న్యాచురల్ ప్రొడక్ట్ అండి. దీంట్లో బయో అవైలబుల్ కర్కుమెన్ ఉంటుంది, దీన్ని పసుపు నుంచి సేకరిస్తారు. ఏదైతే భారతదేశంలో వందల వేల సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వాడుతున్న పసుపుకున్నండి లక్షణాలు ఇంకా ఏ ఇంగ్రీడియంట్ ఉండవంటండి. ఈ పసుపు లోపల ఉండేటువంటి కర్కుమిన్ స్త్రీల ఆరోగ్యానికి ఎన్నో రకాల బెనిఫిట్ ఉంటుందంట. ఇది స్త్రీలలో ఉండేటువంటి రుగ్మతల్ని తొలగిస్తూనే, అంతర్గత వాపుల్ని తగ్గించుకుంటూనే, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండేటువంటి గొప్ప ఆ, లక్షణం ఈ యొక్క పసుపుకు ఉంటుందండి. దీంట్లో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల స్త్రీలలో సహజంగా వచ్చేటువంటి ఉబకాయం, నెలసరి సమస్యలు, అధికమైన ఒత్తిడి, బీపీ, వయసు పడిపడినప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క షుగర్లు అండ్ న్యాచురల్గా క్యాన్సర్ కూడా వస్తుందండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మై డే రెస్పెక్టెడ్ వివైటీస్, ఉమెన్ వివైటీస్, భారతదేశంలో పర్టికులర్ సౌత్ ఇండియాలో ఒక కొత్త క్యాన్సర్ వెలుగులోకి వచ్చింది, దాన్ని పెట్టీకోట్ క్యాన్సర్ అంటున్నారండి. పెట్టీకోట్ క్యాన్సర్ అంట, పెట్టీకోట్ క్యాన్సర్. మరలా చెప్తున్నాను, పెట్టీకోట్ క్యాన్సర్. ఏదైతే మన అమ్మమ్మలు, పెద్దమ్మలు లోదుస్తులు టైట్గా బిగించి కట్టుకుని పడుకుంటున్నారో ఆ ప్లేస్లో వస్తుందంటండి క్యాన్సర్. దానికి పెట్టీకోట్ క్యాన్సర్ అని పెట్టింది మన సమాజం. అది మన నాలెడ్జ్ అండి. సో మనిషికి, మన స్త్రీకి తెలియకుండానే క్యాన్సర్లు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, ఒబెసిటీలు ఏది కాదు చెప్పండి, అన్నీ వాళ్ళకే. సో అటువంటి స్త్రీమూర్తి సంపూర్ణ ఆరోగ్యం కోసం వచ్చిందే ఈ యొక్క ఐపల్స్. ఇది వాళ్ళ లోపల ఉండేటువంటి అంతర్గత వాపుల్ని కంట్రోల్లో పెట్టడం, తీవ్రమైన ఒత్తిడిని తగ్గించడం, వాళ్ళకు ఉన్నటువంటి మంత్లీ సైకిల్ని రెగ్యులేట్ చేయడం, క్యాన్సర్ బారిన పడకుండా ఆపడం, తీవ్రమైన ఒత్తిడి ద్వారా వచ్చేటువంటి నిద్రలేని సమస్యను కూడా కంట్రోల్లో చేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. నెక్స్ట్ స్లైడ్ సార్. ఈ యొక్క ఈ యొక్క ఐకేర్ అనేటువంటి దాంట్లో 35 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాడాలండి. 35 ఇయర్స్ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే కనుక ఐకేర్ ప్రతిరోజు తప్పనిసరి, కనీసం రోజు విడిచి రోజు, కనీసం వారానికి 2 రోజులైనా ఒక 30 ml కన్జ్యూమ్ చేస్తే సరిపోతుంది. ఇది పీచ్ ఫ్లేవర్లు ఉంటుంది, 1 లీటర్ బాటిల్ ఉంటుంది, 1 ఇయర్ ఎక్స్పైరీ ఉంటుంది. 35 ఇయర్స్ కన్నా ముందు వయసున్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే కనుక ఒక్క 5 ml వారానికో 2 రోజులకు ఒకసారి ఒక్క 5 ml కన్జ్యూమ్ చేయగలిగితే తరచూ వచ్చేటువంటి కాంప్లికేషన్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది పేటెంటల్ హక్కులు కలిగినటువంటి ఒక ప్రొడక్ట్ అండి. దెన్ మనకిప్పుడు కాఫీ, న్యాచురల్ కాఫీ. మన తాత ముత్తాతల నుంచి అడిగిన అడగకపోయినా టీలు పెట్టుకుంటాం మనం. ఆ రంగు, రుచి, వాసన, చిక్కదనానికి అలవాటు పడ్డాం మనం. అందులో రంగు ఉందో, రుచి ఉందో, వాసన ఉందో మనకు తెలియదు, కానీ మన కాఫీలో మాత్రం రంగు ఉంది, రుచి ఉంది, వాసన కూడా చక్కగా ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ కాఫీ. మనం తాగే కాఫీ ప్లేస్లో పెట్టుకోవడానికి కంపెనీ తీసుకొచ్చినటువంటి సహజ సిద్ధమైన కాఫీ. జస్ట్ దీన్ని వేడి నీటిలో కలుపుకుంటే సరిపోతుంది. పాలు, పంచదారతో దీనికి సంబంధం లేదు. ఇది ప్రత్యేకంగా దేనికోసం పట్టుకొచ్చారంటే బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం పట్టుకొచ్చారండి. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం. ఎందుకు బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కోసం పట్టుకొచ్చారంటే, రీసెంట్గా నేను ఒక ప్రజెంటేషన్ చేశాను, పెద్ద ఆయనకి ప్రజెంటేషన్ చేశాను.
సుమారుగా 70 సంవత్సరాలు ఉన్నాయి. ఇన్సులిన్తో సఫర్ అవుతున్నారు. ఇన్సులిన్తో సఫర్ అవుతున్నారని నాకు ఫోన్ చేసింది ఎవరంటే గనక వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశారు. ఇట్లా మా ఫాదరు డయాబెటిక్ అండి, ఇన్సులిన్తో సఫర్ అవుతున్నారని. సరే, మనం ప్రజెంటేషన్ టైం ఇచ్చారు, ప్రజెంటేషన్ ఫోన్ చేశాము. తీరా చూస్తే వాళ్ళ అబ్బాయి ఎత్తలేదు. వాళ్ళ అబ్బాయి ఎత్తలేదు కానీ మనవడు ఫోన్ ఎత్తాడండి. మనవడు ఫోన్ ఎత్తితే ఇట్లాగ మీ ఫాదరు ఫోన్ చేశారండి, ఇట్లాగ డయాబెటిక్ కోసం మాట్లాడాలన్నారంటే, అవును మా ఫాదర్ డయాబెటిక్ కోసమా అని అన్నాడు ఆయన. మీ ఫాదర్ది కాదు నాయన, మీ తాతయ్య గారిదంట, తాతయ్య గారు డయాబెటిక్ కోసం మాట్లాడాలని అన్నాం. ప్రజెంటేషన్ అంతా అయిపోయింది. చివరిలో అబ్బాయి అంటున్నాడు, అన్న నేను కూడా రీసెంట్గానే డయాబెటిక్ అయ్యాను, నా వయసు 27 ఇయర్స్ అని చెప్పాడు. ఇది భారతదేశంలో ఒక సగటు కుటుంబం యొక్క పరిస్థితి, మై డియర్ ఫ్రెండ్. ఏంటి బ్లడ్ షుగర్ అంటే గనక మనం తింటున్న ఫుడ్ శక్తిగా మారకుండా తిరిగి రక్తంలోనే నిలవ ఉండే చక్కెరని మనం మధుమేహం అంటారు. దీనివల్ల నష్టాలు ఏంటంటే గనక మనం తినే ఫుడ్ ద్వారా వచ్చే గ్లూకోజ్ కనుక ఎనర్జీగా మారకపోతే ఇది ఎన్నో అవయవాల్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే తల మీద జుట్టు రాలిపోవడానికి, కంటి చూపు తగ్గిపోవడానికి, థైరాయిడ్ రావడానికి, డెంటల్ ప్రాబ్లం అంటే పళ్ళు జియ్యమనడానికి, అండ్ ఊపిరితిత్తుల సమస్యలు రావడానికి, ఫ్యాటీ లివర్ అవ్వడానికి, కిడ్నీల సమస్యలు రావడానికి, రక్తనాళాలు దెబ్బతినడానికి, చర్మ సంబంధిత వ్యాధులకి అండ్ హార్ట్ అటాక్లకి, చివరికి క్యాన్సర్కి, పిల్లలు పుట్టకపోవడానికి, అన్నిటికి కారణం మనం తిన్న ఆహారం ద్వారా వచ్చిన ఎక్సెసివ్ గ్లూకోజ్ మన రక్తంలో నిల్వ ఉండడం. దీనిని మేనేజ్ చేయకపోతే ఈరోజు ప్రపంచంలో ఒక మనిషి చనిపోవడానికి ప్రధానమైన 7 జబ్బుల్లో ప్రధానమైనది మధుమేహం అంటండి. సో అటువంటి మధుమేహానికి ప్రధాన కారణమైన ఎక్సెసివ్ బ్లడ్ గ్లూకోజ్ని మేనేజ్ చేయడం కోసం భారతీయ ఆయుర్వేదంలో చరక సంహిత అనే గ్రంథం నుంచి సేకరించబడిన ఒక మొక్క వేరు గురించి ఈరోజు మనం ప్రస్తావించుకుంటున్నాం, మై డియర్ ఫ్రెండ్స్. ఈ వేరు మీద మన కంపెనీ రీసెర్చ్ చేసిన తర్వాత దాని వేరు మధ్య భాగాన సాల్సిటాల్ అనే ఒక చక్కటి ఇంగ్రీడియంట్ కనుగొనడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ సార్. ఏం చేస్తుంది సాల్సిటాల్ అంటే కనుక మనం ప్రతిరోజు తినే ఆహారం ద్వారా వచ్చే ఎక్సెసివ్ గ్లూకోజ్ని ఎప్పటికప్పుడు ఎనర్జీగా మార్చుతూ మనకి అవసరం లేని దాన్ని బయటికి పంపించే ప్రక్రియ చేస్తే సాల్సిటాల్. దీనిని ఒక చక్కటి కాఫీ రూపంలో తీసుకురావాలనుకుంది. పాలు పంచదార అవసరం లేకుండా వేడి నీళ్ళలో కాఫీ పొడి కలుపుకొని ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక్క కప్పు కాఫీ తాగితే సరిపోతుంది. ఇది ఏం చేస్తుందంటే కనుక మన బాడీ లోపల ఎక్సెసివ్ గ్లూకోజ్ లెవెల్స్ని మేనేజ్ చేస్తూ డయాబెటిక్ పేషెంట్లు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా, క్రానిక్ కండిషన్ వెళ్లకుండా ఆపుతుంది. రెండవది, భారతదేశంలో మధుమేహానికి మందులు ఉన్నాయి కానీ ప్రీ డయాబెటిక్కి మందులు లేవు. ప్రీ డయాబెటిక్ అంటే మధుమేహానికి ముందు స్థితి అని అర్థం. మరి ఈ ముందు స్థితికి ఈ ఐ కాఫీ చక్కగా ఉపయోగపడుతుంది, ప్రీ డయాబెటిక్ కోసం చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ కాఫీని రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు న్యూరోపతి కాంప్లికేషన్స్ బయటపడడానికి అవకాశం ఉంటుంది, నరాల బలహీనతను పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, నరాలకు మంచి శక్తినిస్తుంది. ఈ యొక్క కాఫీ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే మన బాడీ లోపల ఉన్నటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ని బయటికి పంపిస్తూ డిటాక్సిఫికేషన్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కాఫీ మీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, మంచి నిద్రనివ్వడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఒక డబ్బాకి 50 ప్యాకెట్లు ఉంటాయి. 2 వేరియంట్లో బ్లాక్ అండ్ క్రీమర్ రూపంలో ఉంటుంది. దీనికి పాలు పంచదార అవసరం లేదు మిత్రమా. వేడి నీళ్ళలో ఒక అర ప్యాకెట్ కనీసం రోజులో ఒక్క పూట కన్జ్యూమ్ చేసినా సరిపోతుంది. ఇది కూడా పేటెంట్ హక్కులు కలిగి ఉన్నది. మరింత సమాచారం కావాలంటే vicoffee.comలోకి వెళ్ళండి. దీనికోసం కూడా ఒక టెస్ట్ మనీ నేను చెప్తాను. దీనికి కూడా నాదే టెస్ట్ మనీ ఉంది. ఇప్పుడు నేను సెషన్ స్టార్ట్ చేసి 8:05కి స్టార్ట్ చేశాను. సమయం 8:57 అవుతుంది. ఇప్పటి వరకు నిర్విరామంగా అనర్గళంగా మాట్లాడుతున్న నేను 5 సంవత్సరాల క్రితం నాకు ఈ పరిస్థితి లేదు. నేను ఏదైనా ఒక సెంటెన్స్ పలకాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలా. ఈవెన్ స్కూల్లో కూడా అటెండెన్స్ పలికేవాని కాదు. ఎందుకంటే నాలో ఒక రకమైన ఆత్మన్యూన్యత భావం, దాని పేరు నత్తి అని పెట్టింది సమాజం. నాకు అది ఉండేది. స్కూల్లో ఉంది, ఇంటర్మీడియట్లో ఉంది, డిగ్రీలో ఉంది, ఈవెన్ పీజీ సెకండ్ ఇయర్లో కూడా ఉంది. నేను ముందే లెక్చరర్తో చెప్పేవాడిని నేను అటెండెన్స్ పలకడం నాకు కొంచెం ఇబ్బంది అని. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు టాస్క్ ఉండేది నాకు. ఎందుకంటే డాక్టర్ దగ్గర 5 నిమిషాలు ఇస్తాడు, మొత్తం 5 నిమిషాలు పీపీటీ అప్పచెప్పాలి ఆయన. అప్పుడు కూడా సమస్య. నేను చాలా సర్చింగ్లో ఉన్నాను కానీ ఎప్పుడైతే పల్స్తో పాటు కాఫీ నా బాడీలోకి వెళ్ళిందో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద రిజల్ట్. ఇప్పుడు వద్దన్నా సరే మాట్లాడే పరిస్థితికి వచ్చాను. ఈ ఐ కాఫీ నాకు ఎంటైర్ బాడీ సిస్టాన్ని సరిచేసింది, నా మాట తీరుని మార్చింది. నేను సిన్స్ లాస్ట్ 4.5 ఇయర్స్ నుంచి 58 కేజీలు 59 కేజీల మధ్యన ఊగిసలాడుతున్నాను. పర్ఫెక్ట్ బాడీని కలిగించింది నాకు ఐ కాఫీ. ఒకసారి ఆ కాఫీ
హార్ట్ఫుల్గా ఆర్టిస్ట్. మీకేమన్నా ఇంకా సవివరాలు కావాలంటే గూగుల్కి వెళ్ళండి, దీనికి సంబంధించిన మోర్ పబ్లికేషన్స్ మీకు దొరుకుతాయి. నెక్స్ట్ మనం కొంచెం స్పీడ్గా వెళ్దాం. ఇది ఐగ్లో అండి. భారతదేశంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఉందో లేదో కానీ అందానికి మాత్రం ప్రాధాన్యత ఉంది. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఈ అందం కోసం ఎంత చూస్తున్నారో పురుషులు కూడా అంతే ఎదురు చూస్తున్నారంటే ఈ రోజు అందం అనేటువంటి ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. బట్ చాలా మందికి తెలియంది అందం అంటే కలర్ కాదు, అందం అంటే ఆరోగ్యం అని. కంపెనీ ఇది గుర్తించిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి న్యూట్రీ కాస్మెటిక్ గ్రేడ్లో ఐగ్లో అనేటువంటి చక్కటి ప్రోడక్ట్ని మన ముందుకు తెచ్చింది. దీంట్లో ప్రధానమైన ఇంగ్రీడియంట్ కాశ్మీరీ వ్యాలీ నుంచి తీసుకొచ్చిన కుంకుమ పువ్వు ఉంటుంది. ఇది గ్రేడ్ 1 కుంకుమ పువ్వు కేజీ 4.5 లక్షల పైబడి ఉంటుంది. కావాలంటే గూగుల్లో ఆన్లైన్లో 2 గ్రాముల ఆర్డర్ పెట్టిన 2,500 పైబడి ఉంది. దీన్ని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే పిక్ చేస్తారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి దీన్ని సౌందర్య సాధనాల్లోనూ ఆరోగ్య ఉత్పత్తుల్లోనూ కుంకుమ పువ్వు వాడడం జరుగుతుంది. అంతేందుకు మన తాత ముత్తాతల బామలు కూడా మన అమ్మకి, అక్కకి, చెల్లికి ప్రెగ్నెన్సీ టైంలో కుంకుమ పువ్వు పాలల్లో కలిపిచ్చేవారు. వాళ్ళ ఉద్దేశం పిల్లలు తెల్లగా పుడతారని. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే కుంకుమ పువ్వు రక్తాన్ని మాత్రమే శుద్ధి చేస్తుంది. ఈ 9 నెలల్లో వాళ్ళకి డేట్స్ అండ్ పీరియడ్స్ ఉండవు కాబట్టి ఎక్కువ చెడు రక్తం లోపల బాగా క్యుములేట్ అయిపోతుంది కాబట్టి బేబీకి ఆ బ్లడ్ నుంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది ఇస్తారన్నమాట అండి. అండ్ ఈ కుంకుమ పువ్వులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీన్ని రెడ్ రెడ్ గోల్డ్ అని అంటారు. ఇది చేసే మేజర్ హెల్ప్ ఏంటంటే మనకి ఎప్పుడైనా శరీరంలో దెబ్బలు తగిలినప్పుడు తొందరగా అవి మారడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ మన శరీరం మీద ఉన్నటువంటి మచ్చలు, మొటిమల్ని కంట్రోల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా కొన్ని చక్కటి ఇంగ్రీడియంట్స్ కోజిక్ యాసిడ్ అని, ఆర్బిటిన్ అని, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అని, కోఎంజెమ్ క్యూటెన్ అని ఇట్లాగ చక్కటి ఇంగ్రీడియంట్లు కలిగిన ఈ యొక్క ఐగ్లో 4 ఫ్లేవర్స్లో ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ సార్. 4 ఫ్లేవర్స్లో ఉంటుంది. ఇది బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్ అండ్ స్ట్రాబెర్రీ. చక్కటి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో ఉంటుంది. మీరు ప్రతిరోజు రాత్రి భోజనం అయిన తర్వాత అర్ధగంట తర్వాత ఒక శాషెట్ కట్ చేసుకుని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే సరిపోతుంది. మిగిలిన కాస్మోటిక్స్కి ఐగ్లోకున్న ఏకైక ఈ యొక్క తేడా ఏంటంటే మిగిలిన కాస్మోటిక్స్ అన్నీ పైన పూసుకునేవి, అది 1 లేయర్ 2 లేయర్ వరకు మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తాయి. ఐగ్లో లోపలికి తీసుకునే ప్రొడక్ట్ ఇది చర్మంలో గల 7 లేయర్కి శక్తినిస్తుంది. అందుకని ఇది పేటెంట్ హక్కులు కలిగి ఉంది. ఇది ప్యూర్ ఆయుర్వేదిక్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం vivaiglo.com అని కొడితే మీకు అందుతుంది. దీనికి కూడా ఎన్నో పబ్లికేషన్స్ ఉన్నాయి. వీలైతే గూగుల్లో సెర్చ్ చేయండి, మోర్ నాలెడ్జ్ని పొందుకోండి. నెక్స్ట్ స్లైడ్. సో ఐస్లిమ్ అండి. ఐస్లిమ్ అంటే అందరికీ ఒక అపోహ ఉందండి, వెంటనే బరువు తగ్గడానిక. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే, యూట్యూబ్లో చూస్తే మోర్ వీడియోస్ హౌ టు రెడ్యూస్ వెయిట్ లేదా హౌ టు గెయిన్ వెయిట్ రెండే ఎక్కువగా కనపడతాయి. చాలామంది డాక్టర్లు వస్తారు, వాళ్ళు చేసిన పనులన్నీ మన మీద రుద్దుతారు. మనం 4 పాటిస్తాం, 40 రోజులు చేస్తాం, 40-100 డేస్ నుంచి మరలా మనం యథావిధి స్థానానికి వెళ్ళిపోతాం. అయితే మనం గమనించవలసింది, అందరూ వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ మనం ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంట. ఎందుకంటే ఒక మనిషి లోపల వెయిట్ పెరగాలన్నా తగ్గాలన్నా కేవలం దాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కొవ్వు పదార్థం మాత్రమే, ఫ్యాట్ మాత్రమే. సో ఐస్లిమ్ అనేటువంటిది ఫ్లాట్ టమ్మీస్ కోసము కంపెనీ నుంచి వచ్చిన బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఏంటి ఐస్లిమ్ అంటే కనుక ఇది ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడుకున్నటువంటి చక్కని ప్రొడక్ట్ అండి. ఇది కోలియస్ ఫోర్స్కోలి, సెసమమ్ ఇండికమ్స్, సెలాసియా రెటిక్యులేటా 3 ప్రధానమైన ఇంగ్రీడియంట్లు కలిగిన FB3 ఫ్యూజన్ ఇంగ్రీడియంట్ తోటి పేటెంట్ ఫార్ములా కలిగినటువంటి చక్కటి ఆయుర్వేదిక్ న్యాచురల్ ప్రొడక్ట్ ఐస్లిమ్. ఇది నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది మన బాడీ లోపల ఉన్న గుడ్ ఫ్యాట్ను బ్యాడ్ ఫ్యాట్ అవుట్, మంచి కొవ్వుని ఉంచుకుంటుంది, చెడు కొవ్వుని బయటికి పంపిస్తుంది. ఇది కేవలం వెయిట్ మేనేజ్మెంట్ మాత్రమే చేస్తుంది, వెయిట్ లాస్ దీని దగ్గర ఉండదు. ఇది ఫ్యాట్ లాస్ మాత్రమే చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఫ్యాట్ లాస్ అవుతూ ఉన్నారో ఆటోమేటిక్గా బాడీ టైట్నింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది 4 ఫ్లేవర్స్లో ఉంటుందండి. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది కూడా 4 ఫ్లేవర్స్లో ఉంటుంది. చాక్లెట్, వెనీలా, మ్యాంగో అండ్ ఆరెంజ్. చక్కటి క్రంచీ బార్గా ఉంటుంది. ఉదయం చక్కటి బ్రేక్ఫాస్ట్ మంచిగా తీసుకోండి. మధ్యాహ్నం దాంట్లో సగానికి లంచ్ తినండి. నైట్ డిన్నర్ స్కిప్ చేసి డిన్నర్ ప్లేస్లో మీల్ రీప్లేస్మెంట్ కింద 75 గ్రాములు ఉండేటువంటి ఈ యొక్క చాక్లెట్ని కనుక మీరు కన్జ్యూమ్ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాకింగ్తో పాటుగా 3 లీటర్ల వాటర్ కనుక మీరు ప్రతిరోజు అలవాటు చేసుకోగలిగితే చక్కటి శరీరాకృతిని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా పేటెంట్ హక్కులతో ఉంది. మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే vivaislim.comకి వెళ్తే సరిపోతుంది. దీని మీద చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి, గూగుల్ చేసి మరింత నాలెడ్జ్ని పెంచుకోండి. అండ్ మోస్ట్ అవైటెడ్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఇండస్ వివా, దట్ ఈస్ ఐచార్జ్. ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ ఇంకొంచెం రీఛార్జ్ అయ్యి
మన దగ్గరికి వచ్చింది. ఇది హెల్దీ ఎనర్జీ డ్రింక్ అండి. మార్కెట్లో చాలా ఎనర్జీ డ్రింకులు ఉన్నాయి. అవన్నీ మేబీ కెఫినేటెడ్ అయి ఉంటాయి, లేదా ఏదో ఒక కంటెంట్, ఎనర్జీ కంటెంట్, మనకు అవసరం లేని కంటెంట్ దానిలో ఉంటుంది. వెరీ న్యాచురల్గా మన బాడీ లోపల ఎనర్జీని మరింత బూస్ట్ చేయడానికి వస్తున్న బెస్ట్ ప్రోడక్ట్ ఐచార్జ్. ఇది కెఫైన్ ఫ్రీ ఉంటుందండి. దీంట్లో ఏ నైట్రో బూస్ట్ ఇన్ఫ్యూజన్ అంటాము. ఇందులో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయండి. దీనివల్ల ఏంటంటే మజిల్ బిల్డ్ అవుతుంది, మజిల్ స్ట్రాంగ్ అవుతుంది, మోర్ ఎనర్జీ ఉంటుంది, కండరాలకి శక్తినిస్తుంది, మెమరీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వెరీ చిల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని దీన్ని తాగొచ్చు. కమింగ్ డేస్లో దీనికోసం మన ఇంత సమాచారం మనకు అందుతుంది. అంతవరకు ఐచార్జ్ గురించి వెయిట్ చేస్తూ ఉండండి. మన ప్రొడక్ట్లన్నీ కూడా సిమ్టమ్స్ వర్సెస్ సిస్టమ్ అని ఒక స్లైడ్ ఉంది ఇక్కడ. మనది ఏది సిమ్టమ్స్ కోసం తయారైన ప్రొడక్ట్లు కాదు, సిస్టమ్ కోసం తయారైన ప్రొడక్ట్లు. సిస్టమ్ కోసం తయారైన ప్రొడక్ట్లు. నేను మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్పి దీన్ని క్లోజ్ చేస్తాను. నిన్న ఒక ప్రజెంటేషన్ స్టార్ట్ చేసాం మనం వీరజామ మేడం గారి దగ్గర నుంచి. మనకు ఒక ప్రజెంటేషన్ వచ్చింది. ఒక పెద్ద ఆవిడ ఫోన్ చేశారు. ఏమిటి మేడం ప్రాబ్లం అంటే, నాకు భయం అండి అంది. సినిమాలో ఫైట్ వచ్చినా భయమేనంట, సీరియల్లో ఏడుపు సీన్ వచ్చినా భయమేనంట, ఇంట్లో భర్త ఉంటారంట, కొడుకుంటారంట, వాళ్ళిద్దరూ బయటికి వెళ్తే కనుక ఆవిడకి ఇంట్లో ఉండడం భయం అంట. వెంటనే పక్కింట్లో వదిలింటికి వెళ్తుందంట. ఎందుకు మీకు ఈ భయం వచ్చిందంటే, ఒకనొక రోజున నాకు కల వచ్చిందండి, పోలీసులు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోయారండి, దానివల్ల నాకు అప్పటి నుంచి భయం స్టార్ట్ అయిందండి. ఇది స్టార్ట్ అయ్యి 6 years అయిందండి. అప్పుడు నేను అడిగాను, ఇంట్లో అమ్మకి ఏమన్నా ఈ ప్రాబ్లం ఉందంటే, నాకు అమ్మ నుంచే వచ్చిందండి ఆవిడ. మీ అమ్మగారికి ఎందుకు భయం వచ్చిందంటే, అమ్మకి వెనక ముందు ఎవరు లేరండి, ఎవరు లేని నా పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలని ఆవిడ భయం స్టార్ట్ అయింది, ఆవిడదే నాకు వచ్చింది అంటుంది ఆవిడ. మరి ఇంట్లో మీకు ఎంతమంది పిల్లలని అడిగాము. 3 ఆడపిల్లలు, 1 మగపిల్లోడు అంట. పిల్లలు ఎవరికన్నా ఉందంటే మధ్య అమ్మాయికి ఉందంట. మధ్య అమ్మాయికి సేమ్ ప్రాబ్లం ఉందంట. తను ఆన్లైన్లో సారీస్ బిజినెస్ చేస్తుందంట. తన ప్రాబ్లం ఏంటని అడిగితే, డెలివరీ ఒక అరగంట లేట్ అయిందని కస్టమర్ కనుక ఫోన్ చేస్తే భయపడిపోతుంది, ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటుందంట. వాళ్ళు వచ్చేస్తారేమో, డబ్బులు అడుగుతారేమో అని చాలా కంగారు పడుతుందంట. మీ ఇంట్లో మీ కూతురికి ఎవరైనా మనవరాలు పిల్లలు ఉన్నారా, మనవరాలు ఉన్నారంటే, పెద్ద అమ్మాయికి మాత్రమే ఒక కూతురు ఉందంట. మరి ఆవిడ పరిస్థితి ఏంటంటే, ఆ అమ్మాయికి కూడా భయమేనంటండి. ఒంటరిగా ఉండలేదంట, అస్సలు ఉండదంట. అయితే ఈవిని అడిగాము, డాక్టర్లు ఏమన్నా ఇచ్చారంటే ఒక గోళీ ఇచ్చారండి నాకు. ఆ గోళీ వేసుకుంటే మాత్రం నాకు భయం ఉండదండి. అప్పుడు సినిమాలో ఉన్న ఫైట్లు చూసినా సరే నాకు భయం ఉండదండి, గోళీ వేసుకుంటుంది. మరి అదే గోళీ వేసుకుంటే మీ సార్ ఇంట్లో లేనప్పుడు భయం వేస్తుందంటే వేస్తుందండి. ఇప్పుడు ఏమని మనం ఆవిడకి ఆన్సర్ చెప్పాలి? డాక్టర్లు ఏమన్నారని అడిగితే, ఇది ఇట్లాగే ఉంటుంది, వంశపారంపర్యంగా వచ్చింది, దీనికి మందులు లేవు, నేను చెప్పింది చెయ్యి లేకపోతే మానే అన్నారండి. అది సిమ్టమ్ మీద టాబ్లెట్ ఇచ్చారండి. భయం అనే సిమ్టమ్స్కి ఆవిడకి ఒక టాబ్లెట్ ఇచ్చారు. ఆవిడకి ఏం అర్థమైందంటే, నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో భయం పోతుందని చెప్పారు. సినిమా దగ్గర వర్కౌట్ అవుతుంది, ఫైట్ల దగ్గర వర్కౌట్ అవుతుంది, కానీ భర్త ఇంట్లో లేకపోతే మాత్రం టాబ్లెట్ పనిచేయట్లేదు. ఇప్పుడు వేవా ఏం చేస్తుందంటే, సిమ్టమ్ను పక్కన పెట్టి సిస్టమ్ దగ్గర పనిచేస్తుందండి. మనమేం చెప్పాం ఇప్పుడు, మనకున్న నాలెడ్జ్ తోటి, ఇది ఫ్యామిలీ హిస్టరీ నుంచి వస్తున్నటువంటి ఒక సైకలాజికల్ డిజార్డర్. ఇది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఇది వంశపారంపర్యంగా వస్తుందన్న ఒక మానసిక స్పృహ, చిన్న స్పృహ ఆ ఆ ఆ పెద్దావిడికి లేదండి. ఇండస్ వివా ఎందుకు సక్సెస్ అవుతుంది, ఎందుకంటే కనుక ఇది సిస్టమ్ మీద పనిచేస్తుంది మిత్రమా. ఇది సిస్టమ్ మీద పనిచేస్తుంది. సిస్టమ్ మీద పనిచేస్తుంది కాబట్టి 21st centuryలో కూడా మన కంపెనీ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇట్లాంటి సమస్యలతో వందల వేల మంది మీకోసం ఆ గడపల వెనకాల ఎదురు చూస్తున్నారండి. ఎవరన్నా రాకపోరా, ఈ సమస్యకు పరిష్కారం దొరక్కపోదా అని. ఒక్కసారి ఆలోచించండి. 4 generationల ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఒకే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అమ్మమ్మ, అమ్మ, కూతురు, మనవరాలు. నలుగురు 4 డిఫరెంట్ జోనర్లో బాధపడుతున్నారండి. నలుగురికి ఒకటే టాబ్లెట్ వాడుతున్నారు, అది వెరైటీ మన దగ్గర. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచిద్దాం. మన ఆరోగ్యం ఎంత భయంకరంగా ఉందో ఆలోచిద్దాం. ఏం ఆలోచిస్తున్నామో ఆలోచిద్దాం. మీ ఆలోచనలన్నిటికీ ఒక కార్యరూపం దాల్చాలి. మంచి ఆరోగ్యం కావాలంటే కంపల్సరీగా ఇండస్ట్రీ వన్ ఎంచుకోండి. అండ్ మీరు హెల్దీగా ఉంటూ సమాజాన్ని హెల్దీగా ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్ మా శెట్టి సార్, నీకు ఎంత మంచి అవకాశం ఇచ్చిన గవర్నమెంటర్కి, అంత ఓపికగా ఉన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్కి ఒక్కసారి ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ కదా, ఒక్కసారి మనం హార్ట్ ఇద్దాం ఇంత నాలెడ్జ్ ఇచ్చిన సీనియర్కి. ఓకేనా, ఇంకా మనం లేట్ చేయకుండా ఒక విత్-ఇన్ 5 minutes లో నేను ఏం చేస్తాను, లేట్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి రివిజన్ కొంత మీకు కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఉన్నట్టయితే ఇక్కడే హార్ట్ ఇవ్వండి. వివా ఆపర్చునిటీ దేనికోసం వచ్చింది అంటే, సామాన్యుడిని ఒక బిజినెస్ మ్యాన్ చేయడానికి
రావడం జరిగింది. బిజినెస్ మ్యాన్ అంటే పెట్టుబడితో పని కదండి. ఎంటర్‌ప్రెన్యూర్ చేయడానికి వచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వ్యవస్థాపక నిర్మాత. పూర్వం రోజుల్లో ఎలా ఉండేదని చెప్పారు సారు? పెట్టుబడి క్యాపిటల్ వాళ్ళదే, ఐడియా వాళ్ళదే ఉండాలి కాబట్టి చాలా 1% అంత క్వాంటిటీలో కూడా వాళ్ళు కోటీశ్వరులు అవ్వలేదు. కాబట్టి పేర్లన్నది వేల మీద ఎక్కువ పెట్టొచ్చు మన ఇండియాలో గనుక చూస్తే. కానీ ఇప్పుడు బిజినెస్ స్టైల్ మారిపోయింది. 21st సెంచరీ మొత్తం గూడా ఐడియా స్ట్రాంగ్‌గా ఉంటే చాలు మనం అందరం గూడా అవ్వచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, కోటీశ్వర్ అవ్వచ్చు. ప్రతి ఒక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఏ ఒక్క ఐడియా గనక లేకపోతే, ఏ ఇన్వెస్ట్‌మెంట్ లేకపోతే, మనలో ఉన్న స్కిల్‌ని యుటిలైజ్ చేసుకొని, మిమ్మల్ని ఎంటర్‌ప్రెన్యూర్ చేస్తా అంటూ వచ్చింది ఇండస్ట్రీ‌గా. మరి అది మరి నడుస్తుందా లేదా అని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. ఫ్యూచర్ ఇండస్ట్రీ మొత్తం ఎలా ఉంటుందంటే, హెల్త్ అండ్ వెల్‌నెస్. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటే, అసలు పేర్లు పెట్టలేని వ్యాధులు రాబోతాయి. ఇలాంటి సిస్టమ్ డ్యామేజ్ వల్ల సింప్టమ్స్ అనేది రావడం జరుగుతది. సింప్టమ్స్ మీదనే అందరు డాక్టర్స్ గాని, అన్ని హాస్పిటల్స్ గాని, అన్ని రీసెర్చ్ గాని, అన్ని వాక్సిన్స్ గాని రావడం జరుగుతది. కానీ రూట్ కాజ్ దగ్గర వర్క్ జరిగేదనేది రావాలంటే 100 సంవత్సరాలు మేబీ పట్టొచ్చు. కానీ మన కంపెనీ ఆల్రెడీ ముందు చూపు 21st సెంచరీ ఒక బిహైండ్ 21st సెంచరీ ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ గురించి మనకి ప్రపంచం చెప్పింది. కానీ బిఫోరే 2014లోనే ఇండస్ట్రియో అనే ఒక బ్యూటిఫుల్ కంపెనీ మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఒక న్యూట్రాసిటికల్ ఆహారమే ఔషధ రూపంలో తీసుకురాబడిన ఒక టెక్నాలజీని జోడించి వండర్‌ఫుల్ టేస్ట్ రూపంలో ఈ రోజు గూడా పిల్లలు గూడా ఈజీగా ఇష్టంగా తీసుకునే విధంగా తీసుకొచ్చిన సప్లిమెంట్స్ మన యొక్క ఇండస్ట్రియో ప్రొడక్ట్స్. మరి ఇలాంటి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్‌కి మరి కన్జ్యూమర్ అవ్వచ్చు. అంటే ఒక కస్టమరు ప్రొడక్ట్ నచ్చి తీసుకున్న ఒక కస్టమరు సంపాదించే అవకాశాన్ని, ఒక బిజినెస్ మ్యాన్ అయ్యే అవకాశాన్ని, ఎట్ ద సేమ్ టైమ్ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యే అవకాశాన్ని గూడా ఇచ్చింది వివా. ఓకేనా? సార్ చెప్పారు మానవుడు మైగ్రేషన్ అయ్యాడు. అన్నిట్లలో మార్పు చెందాడు. కానీ మన యొక్క ఆర్థిక పరంగా ఏమైనా మార్పు చెందుతుందా? ఖర్చుల పరంగా ఒక డికేడ్స్ పరంగా మన యొక్క ఎక్స్‌పెన్సెస్ పెరుగుతున్నాయి. మరి ఆ రేంజ్‌లో మన యొక్క సాలరీస్ పెరుగుతున్నాయా? మనం ఉండే బిజినెస్‌లు పెరుగుతున్నాయా? మన పిల్లల ఎదుగుదల ఏంటి? మరి మన చదువేంటి? మనకు ఇక్కడ ఉన్న బిజినెస్ గాని, మనం చేసే జాబ్‌లో గాని అంత 10 రెట్లు ఏమైనా పెరుగుదల ఉందా? లేదంటే ముందే ఆలోచించి ఏమరపాటుగా ఉండకూడదు. భవిష్యత్తు పైన ఏమరపాటుగా ఉండకూడదు. కానీ తెలుసుకోకుండా వివా ఆపర్చునిటీ కూడా ఉండకూడదు. డోంట్ బి ఎవిల్. ఓకేనండి. అలాగే ఒక వండర్‌ఫుల్ ఫ్యూచర్‌లో ఎలబోయే ఒక వండర్‌ఫుల్ వెల్‌నెస్ ప్రొడక్ట్స్ మన ముందుకు రాబడ్డాయి. ఒకటి ఇమ్యూనిటీ బూస్టర్, ఇంకోటి గ్లూకోజ్ మేనేజ్‌మెంట్, అలాగే స్కిన్ వెల్‌నెస్, అలాగే వెయిట్ మేనేజ్‌మెంట్. ఇలా మనకు ప్రొడక్ట్స్ అనేది రావడం జరిగింది. మరి ఇలాంటి ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్‌ని ఇంకా డెప్త్ నాలెడ్జ్ మీ సీనియర్ దగ్గర కూర్చొని మీరు తెలుసుకోండి. అలాగే వండర్‌ఫుల్ ఆపర్చునిటీ గురించి ఇంకా ఏమైనా సందేహాలుంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తి దగ్గర కూర్చొని తెలుసుకొని, ఇందులో తీసుకెళ్ళాలంటే అమ్మో! ఇంత డెప్త్ నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు గదా! ఇంత నాలెడ్జ్ తెలియదు. ఇంత చెప్పలేను అనే ఒక సందేహాలు ఏమవుతుంది, ఇక్కడ వండర్‌ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. చదువున్నా, చదువుకోకపోయినా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా, బయటికి వెళ్ళకపోయినా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ. మనం కావలసినంత ఇన్‌కమ్ క్రియేట్ చేసుకున్న వండర్‌ఫుల్ సిస్టమ్ అనేది మన గురించి రెడీగా ఉంది. వండర్‌ఫుల్ సీనియర్స్ ఉన్నారు. వాళ్ళని చేతి పట్టుకొని ఒక కాపీ పేస్ట్ చేయగలిగితే ఇక్కడ అందరూ కూడా సక్సెస్ అవ్వచ్చు. ఒక్కసారి ఈ యొక్క ఆర్గనైజేషన్‌ని మనకు పరిచయం చేసిన ఇలాంటి వండర్‌ఫుల్ కామన్ మ్యాన్ ఒక బిజినెస్ మ్యాన్ అయ్యే ఒక అవకాశాన్ని క్రియేషన్ చేసిన శ్రీ అంజా సార్‌కి ఒకసారి హార్ట్ ఇద్దామండి. అలాంటి ఒక వండర్‌ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. దాన్ని క్రియేట్ చేసిన అభిలాష్ సార్‌కి, అలాగే ఈ ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి మన కోసం అంటూ ఒక వెల్‌నెస్ కోణంలో ప్రజెంటేషన్ చెప్పాలని ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి మై మెంటర్ మన్యం రేణుకా ప్రసాద్ సార్. థాంక్ యూ సో మచ్ అండి. మీరెవరైతే బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారో, మీరెవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలనుకుంటున్నారో, కావాల్సిన ఒక సంపద సృష్టి చేయాలనుకుంటున్నారో, మీరందరి కోసం ఒక వండర్‌ఫుల్ వేదిక ఉంది. మార్నింగ్ 5 AM అండి. మైండ్‌ఫుల్‌నెస్ గురించి. ఎక్కడైనా సరే ఒక చిన్న తేడా ఉంటుందండి. పేదవానికి, ఒక ధనవంతుడికి తేడా ఏంటంటే చిన్న స్క్రూయే ఉంటుంది. ఆలోచన విధానం మాత్రమే.
ఆలోచన విధాన్ని జస్ట్ షిఫ్ట్ కనుక చేయగలిగితే, థాట్ షిఫ్ట్ చేయగలిగితే చాలు, మనం అందరం కూడా అలా అయ్యే అవకాశం 100% ఉంది. అలాంటి వేదిక మనకు 5 AM లో దొరుకుతుంది. అలాంటి వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇవ్వడానికి మై మెంటర్ మన్యం రేణుకా ప్రసాద్ గారు మార్నింగ్ 1 అవర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది.